Let's start. దగ్గర వచ్చే కనిపిస్తుందా? Fine. So yesterday we discussed something about like what Pega is. అంతేగా చూసాం. Okay, so there finally we understood. So Pega is one automated tool. So where we'll be having all the front-end related part and business logic related part and database related part completely automated. అవునా? సైన్ ఆపేమని సాయి చేస్తున్నాడు. So all the UI layer parts and ఆపేసారు. సౌండ్ వస్తుంది, ఆపేసారు. Okay, so UI layer part, business layer part, and database part completely automated in our Pega tool. So as part of UI, so we'll be having HTML5, right? And as part of styles ఏముంటాయి? CSS లో మళ్ళీ లేటెస్ట్ ఏంటిది 3 అండ్ నో డౌట్ UI లో కైండ్ ఆఫ్ స్క్రిప్టింగ్ కావాలి కదా. సో దీనికి బ్యాక్గ్రౌండ్ స్క్రిప్టింగ్ ఏముంటుంది? JavaScript. It is automated with something kind of JavaScript. So can we add our own libraries on top of JavaScript ante? Yes. So what are the other JavaScript libraries we generally know? Okay, so React, Angular, Node, Backbone, ఇలా. సో పెగాలో లేటెస్ట్ గా కాన్స్టలేషన్ అనే వర్డ్ వచ్చింది, మీకు వినే ఉంటారు. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఏది యూజ్ చేస్తున్నారంటే React JS. This is what we are using in 24 version from 23 versions. Okay, fine. So Pega is completely automated with backend part also. What is its backend technology used? Java, right? Java. So earlier when it was like started, అప్పుడు ఏం యూజ్ చేశారు? It's like C language C అనుకున్నాం. sharp. C sharp. So now today it is running on Java. And here, whatever the project we are developing, దానికి డేటాబేస్ కావాల్సిందే కదా. సో డేటాబేస్ కి పెగా డేటా అని ఒక డేటాబేస్ ఉంటుంది. సో యూ కెన్ విజువలైజ్ దిస్ విత్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్. సో ఒరాకిల్ ఆర్ మోంగోడిబి, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ యూజ్ చేస్తారు. సపోజ్ మీరు మొత్తం కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారు కదా. సో అక్కడ మీరు ఏ డేటాబేస్ యూజ్ చేశారంటే ఒరాకిల్ ఇలాంటివి చెప్పకూడదు. ఓకేనా? సో ఇట్ ఈస్ ఎవ్రీ టైమ్ ఎక్స్పెక్టెడ్ యాజ్ పెగా డేటా. సో పెగా డేటాబేస్ లో ఉంటాం, where we'll be having n number of tables, how to open that table, how to see its SQL query generated, and how much like execution time, ఇవన్నీ అక్కడ రిలేటెడ్ డిస్కషన్. సో ఇదంతా జస్ట్ ఎక్స్ట్రా ప్లాట్ఫామ్స్. ఓకే, హౌ టు విజువలైజ్ దట్ అనేది. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ సీన్. Okay. So yesterday we even understood how to design one sample mock-up, right? Sample web page కూడా. సో నార్మల్గా యూఐలో మనం చూసేవన్నిటిని యూఐ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, ఒక రెస్పెక్ట్ స్క్రీన్ మీకు కనిపిస్తుంది కదా. సో ఈ మొత్తాన్ని మనకి యూఐ ఎలిమెంట్స్ అంటారు. వాట్ ఎవర్ వి సీ ద అవుట్పుట్. అగైన్ యూఐ ఎలిమెంట్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. సో అవేంటివంటే డేటా డిస్ప్లే ఎలిమెంట్స్ అంటారు, అండ్ ద అదర్ వన్ ఈజ్ లైక్ డేటా క్యాప్చర్ ఎలిమెంట్స్ అంటాం. డేటా క్యాప్చరింగ్ అంటే సమ్ కైండ్ ఆఫ్ టెక్స్ట్ బాక్సెస్, రేడియో బటన్స్, వాట్ ఎవర్ ద వాల్యూస్ వీఆర్ కలెక్టింగ్ ఫ్రమ్ ద యూజర్. సో దీన్ని డేటా క్యాప్చరింగ్ అంటాం. డేటా క్యాప్చరింగ్ కెన్ బి డన్ వయా టెక్స్ట్ బాక్స్. డేటా క్యాప్చరింగ్ కెన్ బి డన్ వయా రేడియో బటన్స్. డేటా క్యాప్చరింగ్ కెన్ బి డన్ సో మేబీ లైక్ ఇన్ క్యాలెండర్స్. డేట్ ఆఫ్ బర్త్ ఎలా తీసుకుంటారు? క్యాలెండరే కదా. సో డేటా క్యాప్చరింగ్ కెన్ బి డన్ వయా డ్రాప్ డౌన్స్, వయా ఆటో కంప్లీట్. ఆటో కంప్లీట్ అంటే ఏంటి? కైండ్ ఆఫ్ గూగుల్ సెర్చ్. గూగుల్ సెర్చ్ లో యూ కెన్ టైప్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ సెలెక్ట్ ఫ్రమ్ ద లిస్ట్, రైట్? టెక్స్ట్ బాక్స్ అంటే ఏంటి? ఓన్లీ టైపింగ్ ఈస్ పాసిబుల్. అండ్ డ్రాప్ డౌన్స్ అంటే ఓన్లీ సెలెక్టింగ్ ఈస్ పాసిబుల్. వెరాస్ ఆటో కంప్లీట్ లో యూ కెన్ టైప్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ సెలెక్ట్. సో దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ మల్టీ సెలెక్ట్స్ ఆల్సో. సో మల్టీ సెలెక్ట్ అంటే మేబీ ఈ రెస్పెక్టివ్ స్క్రీన్ లో ఐ వాంట్ టు గివ్ యూజర్ అన్ ఆప్షన్ టు సెలెక్ట్ మోర్ దాన్ వన్ కంట్రీ. సో అలాంటప్పుడు జనరల్గా ఏం చేస్తాము? చెక్ బాక్సెస్ ఆప్షన్ ఇస్తే వాడు ఏది కావాలో సెలెక్ట్ చేసుకుంటాడు. బట్ చెక్ బాక్సెస్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 1 or 2 ఇట్ ఈస్ ఓకే. బ్యాక్గ్రౌండ్ లో మనకి 200 కంట్రీస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రంట్ ఎండ్ లో 200 కంట్రీస్ ని డిస్ప్లే చేయటం, దానిలో యూజర్ ఇఫ్ ఈ సెలెక్టింగ్ 1 or 2 డజంట్ లుక్ యూజర్ ఫ్రెండ్లీ, రైట్?
Instead, we'll be going with something called multi-select. ఓకే, సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీస్ వస్తాయి. ఇఫ్ ఐఎమ్ సెలెక్టింగ్ ఇండియా, అది సెలెక్టెడ్ గా కనిపిస్తుంది, పాకిస్తాన్ కనిపిస్తుంది, ఇలా అన్నమాట. సో వాట్ ఎవర్ ద వే యూ కలెక్ట్ డేటా, టెక్స్ట్ బాక్స్ లో కలెక్ట్ చేస్తారా, క్యాలెండర్ తో కలెక్ట్ చేసుకుంటారా, టైప్ చేయించుకుంటారా, సెలెక్ట్ చేయించుకుంటారా, ఆల్ దీస్ ఆర్ లైక్ పార్ట్ ఆఫ్ డేటా క్యాప్చరింగ్. అండ్ అదర్ థింగ్స్ అంటే ఇమేజెస్, మేబీ వీడియోస్, బటన్స్, సో ఎక్స్ట్రాగా ఇంకేమన్నా స్టాటిక్ గా ఉండేవి, దాన్ని డేటా డిస్ప్లేయింగ్ ఎలిమెంట్స్ అంటాం. గెటింగ్ మై పాయింట్, డేటా డిస్ప్లేయింగ్ ఎలిమెంట్స్. సపోజ్ ఇప్పుడు మనకి స్క్రీన్ మొత్తం మీద ఒక 100 యూఐ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. స్క్రీన్ మొత్తం మీద టోటల్ 100 యూఐ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ విచ్ 50 ఆర్ మెంట్ ఫర్ క్యాప్చరింగ్, మేబీ 50 ఆర్ మెంట్ ఫర్ జస్ట్ డిస్ప్లేయింగ్. సో ఇప్పుడు ఒక కస్టమర్ డేటా అంతా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాడు. సబ్మిట్ చేస్తే నో డౌట్ డేటా మస్ట్ బి స్టోర్డ్ ఇన్ టు డేటాబేస్ టేబుల్, రైట్? సో అంటే సబ్మిట్ చేస్తున్నప్పుడు సమ్ కైండ్ ఆఫ్ జావా ఎగ్జిక్యూషన్ షుడ్ ఆటో హ్యాపెన్, అండ్ జావా షుడ్ జనరేట్ వన్ ఎస్క్యూఎల్ క్వైరీ హిట్టింగ్ దట్ టేబుల్. ఓకేనా? అండ్ ఇప్పుడు డేటాబేస్ టేబుల్లో యూ టెల్ మీ 100 రిలేటెడ్ స్టోర్ అవ్వాలా, 50 అయినా? యూఐలో టోటల్ 100 కనిపిస్తున్నాయి మనకి, అందులో యూజర్ ఎంటర్ చేసేవన్నీ 50 అయినా? సో డేటాబేస్ టేబుల్ స్టోర్ అవ్వాల్సింది ఆ 50 అయినా, టోటల్ 100 చెప్పండి ఆన్లైన్ వాళ్ళు. టోటల్ 100. టోటల్ 100. ఓకే, ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మీరు అమెజాన్లో అమెజాన్ యూఆర్ఎల్ హిట్ చేశారు, ఒక పేజ్ ఓపెన్ అవుతుంది కదా. ఆ పేజ్లో ఇక్కడ మనకి అమెజాన్ లోగో కనిపిస్తుందా? అమెజాన్ లోగో ఉంటుంది, ప్రైమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ దాని కింద ఒక స్మాల్ వీడియో కూడా ప్లే అవుతుంది అనుకోండి వాళ్ళ పబ్లిసిటీ కోసం. అండ్ ఇక్కడ రిజిస్టర్ దగ్గర మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్ అని ఎంటర్ చేస్తారు. ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ వాళ్ళ టేబుల్లో స్టోర్ అవ్వాలి, అవునా కదా? డీటెయిల్స్ టేబుల్లో స్టోర్ అవ్వాలి. ఇక్కడ డేటా టేబుల్లో స్టోర్ అయ్యేవి మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఏనా, లేకపోతే అమెజాన్ లోగో కూడా స్టోర్ అవుతుందా? ఇట్స్ లైక్ ఓన్లీ ఎంటర్డ్ ఇన్ఫర్మేషన్, అవునా కదా? సో అంటే ఈ పేజ్ మీరు రిజిస్టర్ అయినా వస్తుంది, నేను ఇంకో కస్టమర్ లాగా రిజిస్టర్ అవుతున్నా వస్తుంది, ఇంకో కస్టమర్, అందరికి ఇదే పేజ్ కదా. అండ్ ఈ డేటా దిస్ ఈస్ ఫర్ కస్టమర్ 1, దిస్ సెలెక్టెడ్ డేటా విల్ బి ఫర్ కస్టమర్ 2, దిస్ సెలెక్టెడ్ డేటా ఫర్ కస్టమర్ 3. అంటే ఈ రెస్పెక్టివ్ థింగ్స్ అన్ని ఏంటివి, జస్ట్ ఆ స్క్రీన్ కలర్ఫుల్ గా డిస్ప్లే అవడం కోసం. జస్ట్ దోస్ ఆర్ లైక్ డేటా డిస్ప్లేయింగ్ ఎలిమెంట్స్ విచ్ డజంట్ హోల్డ్ ఎనీథింగ్ ఇన్ ఇట్ టు ఇట్స్ డేటాబేస్ టేబుల్స్, అంతే కదా. సో అమెజాన్ లోగోకి నా కస్టమర్ డేటాకి సంబంధం ఏంటి? ఓకే, సో ఫైనలీ వాట్ ఐ మీన్ టు సే హియర్ ఈస్, ఇఫ్ యు ఆర్ గివెన్ ఏ స్క్రీన్, యూఐ స్క్రీన్ టు డిజైన్, సో అసలు ఎన్ని యూఐ ఎలిమెంట్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. అవుట్ ఆఫ్ విచ్ వాట్ ఆర్ డేటా క్యాప్చరింగ్, వాట్ ఆర్ డేటా డిస్ప్లేయింగ్. డేటా క్యాప్చరింగ్ కి వాట్ ఈస్ ద కంట్రోల్, అంటే టెక్స్ట్ బాక్సా, రేడియో బటనా, డ్రాప్ డౌన్సా? సో మేబీ రేడియో బటన్స్ కూడా, సో హారిజాంటల్ సర్కిల్స్ ఉన్నాయా, లేకపోతే ఇలా సెగ్మెంట్స్ లాగా ఉన్నాయా, మొత్తం క్లియర్ గా విజువలైజ్ చేసుకుని మనం డిజైన్ స్టార్ట్ చేయాలి. సో ఈ జస్ట్ ఈ స్క్రీన్ చూసి డోంట్ థింక్ ఇట్ యాజ్ సింపుల్. ఓకే, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ స్టైల్స్, validations, alignments, and storing the same into database tables also, right? అంతే కదా. మనం సింపుల్ గా ఫస్ట్ నేమ్ అన్నదాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తాము, అలైన్మెంట్ 50% ఏదో ఒకటి ఇస్తాం. అండ్ లాస్ట్ నేమ్ అన్నదాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాము, ఇట్స్ వాలిడేషన్స్, అలైన్మెంట్స్ చూసుకుంటాం. అంటే నాట్ జస్ట్ అబౌట్ యూఐ పార్ట్, డేటాబేస్ టేబుల్లో ఒక కాలం కూడా జనరేట్ అయ్యేటట్టు చూసుకోవాలి కదా. సో ఆల్ దీస్ ఆర్ లైక్ కనెక్టెడ్ డిజైన్. బట్ ఎక్కడ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డెవలప్మెంట్ మీరు చేసేది ఎంత స్మాల్ డెవలప్మెంట్ అయినా, సో ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ ఇన్వాల్వ్మెంట్ నుంచి బ్యాక్ ఎండ్ వరకు మొత్తం కనెక్టెడ్ గానే ఉంటుంది. వేర్ యూ డోంట్ ఫిజికలీ రిక్వైర్ స్క్రిప్టింగ్ నాలెడ్జ్. ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయడానికి HTML5 రావాల్సిన అవసరం లేదు, CSS3 రావాల్సిన అవసరం లేదు, జావా స్క్రిప్ట్, రియాక్ట్ ఏది అవసరం లేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో జావా జనరేట్ అవుతుందని కూడా తెలుసు. వాట్ యూ డోంట్ రిక్వైర్ ఫిజికల్ కోడింగ్ ఎనీవేర్. ఈవెన్ మనం ఎంటర్ చేసే డేటా నో డౌట్ డేటాబేస్ టేబుల్ లో స్టోర్ అవ్వాల్సిందే, లేకపోతే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కలెక్టింగ్? సో డేటాబేస్ లో స్టోర్ అవ్వాలంటే డేటాబేస్ అండర్స్టాండ్స్ ఓన్లీ SQL క్వైరీస్. డేటాబేస్ కి అబోవ్ ఉన్నది జావానా, .NET, పైథానా, పెగానా అని రిలేషనే ఉండదు. సో సమ్ SQL క్వైరీస్ మాత్రమే అర్థమవుతాయి. సో హియర్ జావా షుడ్ జనరేట్ SQL క్వైరీ అండ్ హోల్డ్ ద డేటా, రైట్? ఆల్ దీస్ ఆర్ లైక్ కనెక్టెడ్ లెవెల్ ఆఫ్ డిజైన్. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక శిల్ప గారు స్క్రీన్ ఇచ్చి ఒక డిజైన్ క్వశ్చన్. చేయమంటే యూ హ్యావ్ టు గివ్ ఎస్టిమేట్స్ అకార్డింగ్ టు దిస్ కంప్లీట్ కన్వర్సేషన్. అర్థమవుతుందా? సో హలో. రెగ్యులర్ వేలో
ఈ స్క్రీన్ డిజైన్ చేయాలంటే మినిమం 2 to 3 days టైం తీసుకుంటాం రెగ్యులర్గా మనం కోడింగ్తో చేయాల్సి వస్తాయి. సో పెగాతో అయితే యాజ్ ఐ టోల్డ్ యూ హార్డ్లీ 1 hour అంతే, హార్డ్లీ 1 hour. ఇక్కడ సబ్మిట్ చేస్తే టేబుల్ ఆఫ్ డేటా వెళ్ళిపోవాలంతే. ఇట్ విల్ హ్యాపెన్ హార్డ్లీ ½ hour to 1 hour. సో మన సైడ్ ½ hourలో అయిపోయింది అనుకుందాం. తర్వాత డెవలప్మెంట్ అంతా అయిపోతుంది కదా. డెవలప్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, టెస్టింగ్ టీం వాళ్ళు దీన్ని టెస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు డెవలపర్స్ అనుకోండి, మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఏదో డెవలప్మెంట్ చేస్తారు. ఇఫ్ ఐఎమ్ లైక్ టెస్టర్, ఐ హ్యావ్ టు టెస్ట్ దిస్ ఇన్ మల్టిపుల్ అదర్ సినారియోస్, రైట్? సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర సంథింగ్ లైక్ ఏబీసీ అని ఇచ్చి టెస్ట్ చేసుకుంటాను, అండ్ ఇక్కడ @ ఇచ్చి టెస్ట్ చేసుకుంటాను, అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ సినారియోస్ టెస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ సమ్ టైమ్స్ ఇఫ్ ఐ సీ డేటా ఇస్ లైక్ లోడింగ్ ఫర్ లాంగ్ టైమ్, ఇక్కడ రిజిస్టర్ క్లిక్ చేస్తే సో ఇక్కడ లోడింగ్ వచ్చింది అనుకోండి, సో ఈవెన్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ గా కూడా టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది కదా. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. In terms of styles, validations, alignments, and storage into database table, ఇవన్నీ కన్సిడర్ చేసే చూసుకోవాలి. ఫైన్. So UI part looks simple, and even whatever your backend requirement might be. Backend requirements అంటే maybe storing the data into table or storing the data into third party table. What do you mean by third party table? So consider one small example. Maybe ఇప్పుడు మీరు TCS లో ఆన్బోర్డ్ అవుతున్నారు అనుకోండి, ఏదైనా కంపెనీలో ఆన్బోర్డ్ అవుతున్నారు అనుకోండి. ఇఫ్ ఐఎమ్ లైక్ హెచ్ఆర్ దేర్, ఇఫ్ ఐఎమ్ యువర్ హెచ్ఆర్, సో నా సైడ్ నుంచి ఆన్బోర్డింగ్ ప్రాసెస్ రన్ అవ్వాలి కదా. సో వేర్ స్క్రీన్ నెంబర్ 1లో ఐ విల్ కలెక్ట్ యువర్ పర్సనల్ డీటెయిల్స్, స్క్రీన్ 2లో మేబీ యువర్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, స్క్రీన్ 3లో కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ వాట్ ఎవర్. సో ఇప్పుడు ఫైనల్ స్క్రీన్ కూడా సబ్మిట్ అయితే సో టీసీఎస్ వాళ్ళ డేటాబేస్ లో ఇమీడియట్ గా ఒక రికార్డ్ యాడ్ అయిపోతుంది విత్ సమ్ యూనిక్ నెంబర్ దట్ విల్ బి యువర్ ఎంప్లాయిడ్, అంతే కదా. ఫైన్. సో ఇప్పుడు మేబీ మీరు January 1st జాయిన్ అయ్యారు. January 1st నుంచి మీరు ఫుల్ లెంత్ ఎంప్లాయీ ఇన్ టీసీఎస్, అండ్ ఫ్రమ్ దట్ సేమ్ డేట్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అప్లికబుల్ అవుతుంది కదా. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే టీసీఎస్ వాళ్ళు మీకు డైరెక్ట్గా ప్రొవైడ్ చేసేది కాదు. సో థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటారు. ఓకే, మెడిబడి, మెడి అసిస్ట్, థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటారు. సో ఈ థర్డ్ పార్టీ దగ్గర కూడా మన డేటా రీచ్ అయినట్టేగా. అంతేగాని మీరు టీసీఎస్ ఐడి కార్డ్ తీసుకుని వెళ్ళి ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలో రిజిస్ట్రేషన్ సెపరేట్గా చేయిస్తారా? నో, రైట్. సో వాట్ ఈస్ హ్యాపనింగ్ యాజ్ పార్ట్ అంటే దిస్ ఈస్ డిఫరెంట్ ఆర్గనైజేషన్. టీసీఎస్ అంటే ఒక సెపరేట్ ఎంటిటీ అండ్ ఇది ఒక సెపరేట్ ఆర్గనైజేషన్. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ రిజిస్ట్రేషన్ డేటా స్టోరింగ్ ఇంటూ ఇట్స్ టేబుల్ అనేది చాలా కామన్ పాయింట్. సో నౌ డేటా స్టోరింగ్ ఇంటూ థర్డ్ పార్టీ డేటాబేస్ టేబుల్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఈమెయిల్ టు బి ట్రిగ్గర్డ్. సో ఇవన్నీ ఇవన్నీ ఎక్స్ట్రా రిక్వైర్మెంట్స్, బ్యాక్ ఎండ్ రిక్వైర్మెంట్స్. For any kind of backend requirement, no doubt we require Java only. సో ఇప్పుడు మనం పెగా యూజ్ చేస్తున్నాం అంటే బ్యాక్గ్రౌండ్ అంతా జావా ఆటోమేట్ అయిపోయింది కదా. ఓకే, సో యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇట్స్ రెడీమేడ్ జావా అవైలబుల్. ఎస్టర్డే ఫర్ సెండింగ్ అన్ ఈమెయిల్ ఐ షోడ్ యూ విత్ వన్ థింగ్. వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ అబౌట్ లైక్, చెప్పండి ఆన్లైన్ వాళ్ళు. send email notification. Send email notification. This is something about predefined OOTP అంటారు. This is about predefined Java code. సో లైక్ వైజ్ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ టేబుల్లో యాడ్ అవ్వాలంటే నో డౌట్ SQL క్వైరీ ఇస్ వాట్ వి రిక్వైర్. SQL క్వైరీ కూడా ఆటో జనరేట్ అవుతుంది అండ్ డేటా ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఆటోమేటిక్ SQL క్వైరీ. సో సమ్ కైండ్ ఆఫ్ ఈమెయిల్ ట్రిగరింగ్, సమ్ కైండ్ ఆఫ్ SMS ట్రిగరింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. పెగాలో 95% జావా అంతా రెడీమేడ్ ఉంది. వాట్ ఈస్ దట్ రెస్పెక్ట్ టు ప్రీ డిఫైన్డ్ అదేంటో ఫస్ట్ మీకు తెలియాలి. సో దాన్ని ఎక్కడి నుంచి కాల్ చేయాలో తెలియాలి. అండ్ అది రన్ అవ్వాలంటే సో వాట్ పారామీటర్స్ యూ హ్యావ్ టు పాస్. సపోజ్ మెయిల్ ట్రిగ్గర్ అవ్వాలంటే వాడికి ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ మనం ఏదో పాస్ చేస్తేనే మెయిల్ ట్రిగ్గర్ అయ్యేది. ఓకే, సో సమ్ బేసిక్ పారామీటర్స్ పాస్ చేయడం తెలియాలి. ఓకే, సో దిస్ ఈస్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఇన్ ద ఇంటర్వ్యూస్. సో హౌ డూ యూ అచీవ్ దిస్ రిక్వైర్మెంట్? ఇది ఒక సినారియో చెప్పేస్తారు. సో దిస్ ఈజ్ అవర్ కరెంట్ రిక్వైర్మెంట్. యూ యాజ్ ఎ పెగా డెవలపర్ హౌ డు అచీవ్ దిస్ అంటారు. సో అంతేగాని మీ ఇక్కడ కోడింగ్ రాయండి, ఇక్కడ కోడింగ్ రాయండి, ఇక్కడ కోడింగ్ రాయండి అని ఎవ్వరు అడగరు. సో పెగాలో ఉన్న ఆప్షన్స్ ని ఎలా యూజ్ చేసుకుంటాం అది తెలుసుకోవడమే బిగ్గెస్ట్ ఛాలెంజ్. అదంత సింపుల్ కాదు, ఇట్స్ లైక్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో మనం దీన్నే ఛాలెంజ్ అని అనుకుంటున్నాం అంటే పెగా కాకుండా వేరే ఎనీ అదర్ థింక్ వెళ్ళండి, వేరే ఎనీథింగ్ వెళ్ళండి, అక్కడ ఇంకా కోడింగ్ చేస్తూ చాలు కదా. దట్ ఈస్ మచ్ మోర్ కాంప్లికేటెడ్. సో పెగా అనేది లిటిల్ ఓకే, ఇట్స్ నాట్ దట్ ఈజీ ఫర్ యూ. ఓకే, ఛాలెంజింగ్, చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. సో లాజికల్ గా చేయాల్సి వస్తుంది, వేర్ ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ లైక్ 4 to 5 months టు అండర్స్టాండ్ కంప్లీట్ పిక్చర్.
తర్వాత మీరు ఆఫీస్లోకి వెళ్ళి ఒక 2 years డెడికేట్గా వర్క్ చేస్తే తప్ప ప్రాక్టికల్ థింగ్స్ మీ కంట్రోల్లోకి రావు. సో అలా ఈ రోజు నుంచి మీరు నెక్స్ట్ 1 year or 2 years వరకు అట్ ఎవ్రీ పాయింట్ కాంప్రమైజ్ అయితే సో చాలా బెస్ట్ ఫ్యూచర్ చూస్తారు పైగా నుంచి. ఓకే, ఫైన్. సో ఫార్ మన ఫైనల్ స్టేట్మెంట్ ఏంటి అంటే యూజింగ్ పెగా వీ కెన్ డిజైన్ ఎనీ వెబ్ అప్లికేషన్, అంతే కదా. ఒక అప్లికేషన్ మొత్తాన్ని డిజైన్ చేయొచ్చు, ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయొచ్చు, బ్యాక్ ఎండ్, డేటాబేస్, ఎవ్రీథింగ్. సో కైండ్ ఆఫ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంటేగా. సో నార్మల్గా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ తెలిసిందే, సో అంతా కోడింగ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్తో చేస్తాము. ఇప్పుడు పెగా కూడా చేసేది అదే కదా. సో మొత్తం దానికి ఉన్న ఆటోమేటెడ్ టెక్నాలజీస్తో యూజ్ అవుతుంది. ఓకే, అండ్ లెట్ మీ మాడిఫై దిస్ స్టేట్మెంట్ లిటిల్. సో పెగా ఇస్ యూస్డ్ ఫర్ డెవలపింగ్ వెబ్ అప్లికేషన్స్ అనుకుంటున్నాం కదా, బట్ యాక్చువల్గా వెబ్ అప్లికేషన్స్ అంటే టూ టైప్స్ ఉంటాయి. సో దట్ ఈస్ లెట్ మీ టెల్ యూ విత్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు సిటీ బ్యాంక్లో సిటీ బ్యాంక్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, జనరల్గా ఏం చేస్తాం, గూగుల్లో సెర్చ్ చేస్తాం. city.com అని సెర్చ్ చేస్తే మేబీ నేను హైదరాబాద్ నుంచి సెర్చ్ చేసినా నాకు సమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఆస్ట్రేలియా నుంచి సెర్చ్ చేసినా సేమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకో పర్సన్ ఎక్కడి నుంచి సెర్చ్ చేసినా సేమ్ అదే వస్తుంది కదా. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే సో www.city.com అనే ఒక వెబ్సైట్ అదొక స్టాటిక్. సో విచ్ ఈస్ అవైలబుల్ ఈక్వల్లీ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ కదా. సో ఎందుకు ఇలా వస్తుందంటే దిస్ ఈస్ హోస్టెడ్ ఆన్ సంథింగ్ కాల్డ్ ఇంటర్నెట్, అంతేనా. ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారు, యాక్సెస్ ఉన్న వాళ్ళందరికీ వచ్చేస్తారు. ఫైన్, దిస్ ఈస్ వన్ థింగ్. సో city.com అనేది ఒక అప్లికేషన్ డిజైన్ అయింది కదా. సో సపోజ్ ఇప్పుడు మీరు సిటీ బ్యాంక్కి ఫిజికల్గా వెళ్ళారు అనుకోండి, సిటీ బ్యాంక్కి వెళ్ళారు. సో బ్యాంక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో మేబీ ఒక రిసెప్షన్ మీకు అడ్రస్ చేయొచ్చు. సో వాట్ ఈస్ యువర్ క్వైరీ అని అడిగితే ఐఎమ్ లుకింగ్ ఫర్ క్రెడిట్ కార్డ్, ఐఎమ్ లుకింగ్ ఫర్ బ్యాంక్ అకౌంట్ క్రియేషన్ ఇలా అంటే సో దేర్ మైట్ బి డిఫరెంట్ కౌంటర్స్ రైట్ బ్యాంక్లో. కౌంటర్ నెంబర్ 1, 2, 3, 4 ఇలా ఉండొచ్చు. అండ్ హియర్ ఒక ఎంప్లాయీ ఉంటారు కదా, ఇక్కడ కూడా ఒక ఎంప్లాయీ, ఇక్కడ ఎంప్లాయీ ఉంటారు. సో దిస్ ఎంప్లాయీ ఈస్ డీలింగ్ విత్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్స్, దిస్ ఎంప్లాయీ డీల్స్ విత్ లోన్స్ అప్లికేషన్, దిస్ ఎంప్లాయీ డీల్స్ విత్ అకౌంట్ క్రియేషన్, మేబీ వీడి క్యాషియర్ అనుకోండి. ఇప్పుడు మీరు బ్యాంక్లోకి వెళ్ళి సో ఐఎమ్ లుకింగ్ ఫర్ క్రెడిట్ కార్డ్ అంటే గో టు కౌంటర్ నెంబర్ 1 అనేది. సో ఇంకో కస్టమర్ వచ్చి ఐ వాంట్ లుక్ ఫర్ అకౌంట్స్ అంటే గో టు కౌంటర్ 3 అనే కదా అంటున్నారు. సో అంటే ఇక్కడ 4 డిఫరెంట్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో 4 డిఫరెంట్ అప్లికేషన్స్ యూస్ చేస్తున్నారు కదా. ఓకే, 4 డిఫరెంట్ అప్లికేషన్స్. సో ఫైనల్లీ ఎవ్రీ ఆర్గనైజేషన్, సిటీ బ్యాంక్ తీసుకోండి, సిటీ బ్యాంక్ వాళ్ళకి ఒక మెయిన్ అప్లికేషన్ ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ స్మాల్ స్మాల్ అప్లికేషన్స్ కూడా ఇంటర్నల్ గా ఉంటాయా. ఓకే, అండ్ ఈ పర్టికులర్ అప్లికేషన్స్ ని ఒక ఎండ్ యూజర్ లాగా మనం యూజ్ చేయగలుగుతామా. మీరు బ్యాంక్ వెళ్ళి అప్లికేషన్ మీరు చూడగలుగుతారా, యూజ్ చేయగలుగుతారా బ్యాంక్ వాళ్ళు యూజ్ చేసేవి? నో, రైట్. సో మీనింగ్ దీస్ అప్లికేషన్స్ ఆర్ టు బి యూస్డ్ ఓన్లీ బై దేర్ ఎంప్లాయీస్, నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఇక్కడ city.com అనే అప్లికేషన్ అది అందరూ యాక్సెస్ చేయొచ్చు. అండ్ దీస్ ఆర్ లైక్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఓన్లీ బై దోస్ ఎంప్లాయీస్. అండ్ ఈ ఎంప్లాయీస్ కూడా మేబీ వాళ్ళు ఇంటి నుంచి యాక్సెస్ చేయగలుగుతారా అంటే నో. సో సర్వర్ బేస్డే కదా ఇది, సర్వర్ బేస్డ్. సో దేర్ విల్ బి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఫర్ ఎవ్రీ ఆర్గనైజేషన్ విచ్ విల్ బి రన్నింగ్ ఆన్ దేర్ ఇంట్రానెట్. ఇంట్రానెట్ అంటారు, ఇంటర్నెట్ అంటారు, 2 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. ఇంట్రానెట్ అంటే అట్ దేర్ సర్వర్ లెవెలే రన్ అవుతుంది అండ్ దట్ టు లిమిటెడ్ ఎంప్లాయీస్కి యాక్సెస్ ఉంటుంది. సో ఇంటర్నెట్ అంటే ఇట్ విల్ బి లైక్ పబ్లిక్ హోస్టెడ్, ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్ ఇట్. సో ఎవ్రీవేర్ 2 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. సో ఫైనల్లీ వాట్ ఐమ్ సెయింగ్ ఈస్ Pega is used for developing internal applications of any organization. External applications ని యూజ్ చెయ్యము. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ డిజైన్ చేయడానికి పెగా అనేది యూజ్ చేయము. ఓకే, ఓన్లీ ఫర్ ఇంటర్నల్ డిజైన్. సపోజ్ ఇప్పుడు మీరు ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఏదో ఒక క్లయింట్కి మ్యాప్ అవుతారు కదా, ఏదో క్లయింట్కి మ్యాప్ అవుతారు. సో ఈ క్లయింట్ నుంచి మీకు ఏదైతే రిక్వైర్మెంట్స్ వస్తాయో మీరు అవన్నీ డిజైన్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి, సో డిజైన్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, డిజైన్ లోన్స్ అప్లికేషన్ నాకు ఈ ఫంక్షనాలిటీ కావాలి. అండ్ ఇక్కడ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ పాన్ కార్డ్ నెంబర్తో సెర్చ్ చేస్తే థర్డ్ పార్టీ ఆర్బీఐని హిట్ చేసి అక్కడ నుంచి సిబిల్ స్కోర్ అండ్ అదర్ డీటెయిల్స్ రావాలి. ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి తప్ప మెయిన్ city.com ని డిజైన్ చేయమని మీకు ఎక్కడ రిక్వైర్మెంట్స్ రావు. సో ఇంటర్నెట్ అప్లికేషన్స్ ని డిజైన్ చేయమనరు. సో ఓన్లీ ఇంట్రానెట్ అప్లికేషన్స్.
సో మరి ఇంటర్నెట్ అంటే మెయిన్ వెబ్సైట్స్ ని డిజైన్ చేయలేమా అంటే ఎస్ వీ కెన్ డూ దిస్. పెగాతో వీ కెన్ డెవలప్ ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్, బట్ నో క్లయింట్ టుడే ఈస్ చూసింగ్ టు గెట్ ఇట్ డెవలప్డ్ ఫర్ దేర్ మెయిన్ వెబ్సైట్స్. సో దేనికి మీకు ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఉండవు, ఓన్లీ ఇంటర్నెట్కే ఉంటాయి. ఎందుకు మెయిన్ దానికి డిజైన్ చేయించరు అంటే ప్యూర్లీ బేస్డ్ ఆన్ లైసెన్స్ ఇష్యూస్. Pega license will be very costly, first of all. అండ్ అగైన్ లైసెన్స్ విల్ బి డిపెండింగ్ అపాన్ టూ థింగ్స్. జనరల్ గా ఇప్పుడు మనమే ఒక హైదరాబాద్ లో ఒక బ్యాంక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. సో ఏబిసి అని ఒక బ్యాంక్ స్టార్ట్ చేస్తున్నాం అనుకుందాం. సో ఇది జస్ట్ ఒక స్టార్ట్అప్ బ్యాంక్ కదా. సో ఇనీషియల్ గా మన థింకింగ్ అంతా ఏంటంటే ఒక క్రెడిట్ కార్డ్స్ తో స్టార్ట్ చేద్దాము. సో ఎక్స్పాండ్ అయితే లోన్స్ ఇవన్నీ కూడా ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఆర్ లోన్స్, ఫస్ట్ లోన్స్ వరకు చేస్తాం అనుకోండి. సో ఐ వాంటెడ్ టు గెట్ వన్ అప్లికేషన్ డిజైన్డ్ కదా. ఈ అప్లికేషన్ ప్యూర్లీ ఇంటర్నల్ యూసేజ్ కోసం ఎవ్రీ కస్టమర్ అవుట్ సైడ్ నుంచి చేయలేడు. సో ఈ పర్టికులర్ అప్లికేషన్లో సో చాలా స్క్రీన్స్ ఉంటాయి, ఆటోమేటెడ్ డెవలప్మెంట్ కావాల్సి వస్తుంది కాబట్టి సో మేబీ మనం పెగా సిస్టమ్స్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి విల్ గెట్ లైసెన్స్. వాళ్ళ టూల్ యూజ్ చేసుకొని లైసెన్స్ తీసుకుంటున్నాం, సమ్ అమౌంట్ పే చేస్తే. అండ్ ఈ ప్రాసెస్లో దే విల్ ఆస్క్ ఫర్ వాట్ ఈస్ ద లైసెన్స్ టైప్. జనరల్గా టూ టైప్స్ ఉంటాయి. సో దట్ ఈస్ లైక్ డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడీస్ అంటారు. ఈ స్టేట్మెంట్ మీకు అర్థం కాకపోతే రైట్ నా వదిలేసండి. అండ్ డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ అంటారు. నెంబర్ ఆఫ్ యూజర్స్, వర్క్ ఆబ్జెక్ట్ ఐడీస్ అంటే నథింగ్ బట్ ట్రాన్సాక్షన్స్ అనుకోండి, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ యూజర్స్. సో ఇప్పుడు మన బ్యాంక్ లో ఎంతమంది ఉన్నారు, హార్డ్లీ ఒక 10 మెంబర్స్ అనుకుందాం. సో ఇప్పుడు యూజర్స్ అంటే ఎంతమంది, ఇక్కడ ఈ అప్లికేషన్ యూజ్ చేసేది ఎంతమంది, 10 మెంబర్సే. వేరే వాళ్ళు లాగిన్ కూడా అవ్వలేరు కదా. సో ఇక్కడ ఒక బ్యాంక్ ఎంప్లాయ్ లాగిన్ అయ్యి ఏం చేయాలంటే హీ సపోజ్ టు రిజిస్టర్ ఎక్స్టర్నల్ కస్టమర్స్. ఓకే, ఇంకా కస్టమర్స్. సో ఇక్కడ మనకి యూజర్స్ వచ్చేసి 10 ఉన్నారు కాబట్టి సో మనం ఈ బేసిస్ తో లైసెన్స్ తీసుకున్నాం అనుకుంటే తక్కువ అవుతుంది. ఓకే, కాస్ట్ సేవ్ అవుతుంది. సో ఇప్పుడు 10 యూజర్సే కాబట్టి 10 మెంబర్స్ రిలేటెడ్ గా లైసెన్స్ మనం పే చేసుకుంటే ఓకే. తర్వాత లైసెన్స్ గురించి ఇంకా డీటెయిల్ గా చెప్తాను, జస్ట్ బ్రీఫ్ ఓవర్ అంతే. సో ఇప్పుడు ఇక్కడున్న బ్యాంక్ ఎంప్లాయీస్ మేబీ మన బ్యాంక్ లో చాలా ఆఫర్స్ ఇస్తున్నాం అనుకోండి. ఇన్ దట్ సినారియో ఈవెన్ ఢిల్లీ నుంచి ఆర్ కోల్కతా నుంచి అదర్ పార్ట్ ఆఫ్ ఇండియా కూడా మన దగ్గరికి వస్తున్నారు బికాస్ ఆఫ్ అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్స్. సో అప్పుడు మనకి బిజినెస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది కదా. అంటే బ్యాంక్ ఎంప్లాయీస్ 10 మెంబర్సే ఉన్నారు, బట్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుందా లేదా. సో ట్రాన్సాక్షన్స్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది అన్నప్పుడు మన బిజినెస్ బాగా రన్ అవుతున్నట్టేగా. సో ఇన్ దట్ సినారియో మనం పెగా వాళ్ళ దగ్గర తీసుకున్న లైసెన్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ యూజర్స్ బట్టే ట్రాన్సాక్షన్స్ అంతగా ఉండవు అనే కదా. Okay, so now again, in terms of license renewal, Pega will not allow you to go for based on users. Transactions history మీకు బాగా ఎక్కువ ఉంది. You are supposed to get the license based on transactions. అప్పుడు ఇక్కడ కాస్ట్ పెరిగింది. సో మేబీ నెక్స్ట్ రెన్యూలో కాస్ట్ పెరిగిపోతుంది, దట్స్ ఫైన్. సో ఈ కేసులో యూజర్స్ తక్కువ కాబట్టి ఓకే. సో ఇప్పుడు అలా కాకుండా facebook.com అని ఒక వెబ్సైట్ తీసుకుంది ఫేస్బుక్. సో ఫేస్బుక్ అప్లికేషన్ అనేది ప్యూర్లీ ఎక్స్టర్నల్ కదా, మెయిన్ వెబ్సైట్. సో ఈ ఫేస్బుక్ అప్లికేషన్ ని ఎవరెవరు యూజ్ చేస్తారంటే వరల్డ్ లో ఉన్న వాళ్ళందరూ యూజ్ చేస్తారు. ఈవెన్ ఈచ్ పర్సన్ కి 2 to 3 అకౌంట్స్ కూడా ఉంటాయి. సో అంటే యూజర్స్ కౌంట్ సమ్ మిలియన్స్ లో ఉంటుంది. సో ఇదే అప్లికేషన్ కనుక మనం పెగాతో బిల్డ్ చేసి ఉంటే సో దానికి బేస్డ్ ఆన్ యూజర్స్ లైసెన్స్ తీసుకుంటే జస్ట్ ఇమాజిన్ వాళ్ళకి ఎంత కాస్ట్ అయిపోతుంది దీన్ని మెయింటైన్ చేయాలంటే. సో ఈ అప్లికేషన్ మెయింటైన్ చేయడం వాళ్ళకి చాలా సింపుల్ బికాస్ 10 యూజర్సే ఉంటారు. అండ్ ఈ అప్లికేషన్ ని బిల్డ్ చేయడం పెగాతో అంటే బేస్డ్ ఆన్ యూజర్స్ లైసెన్స్ తీసుకుంటే ఇట్స్ లైక్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు మెయింటైన్. సో అందుకనే మెయిన్ స్టాటిక్ వెబ్సైట్స్ ని అసలు పెగాకి వెళ్ళరు, చేయొచ్చు. బట్ దిస్ క్లయింట్, ఫేస్బుక్ క్లయింట్ ఆర్ మేబీ ఏబీసీ అనే క్లయింట్ మనమే అయితే మనం బేర్ చేయలేము ఆ కాస్ట్. సో ఎవ్రీ క్లయింట్ టుడే ఈస్ లుకింగ్ ఫర్ పెగా డిజైన్ ఫర్ దేర్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఓన్లీ. మీరు ఏ ఆర్గనైజేషన్ అయినా తీసుకోండి, ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియన్ రైల్వే సిస్టమ్ తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు మీరు ఒక ట్రైన్ టికెట్ బుక్ చేయాలనుకుంటే జనరల్గా ఏం చేస్తాము, ఒక తత్కాల్ టికెట్ కావాలనుకోండి. సో మేబీ అట్లా ఎగ్జాక్ట్ 10 o'clock సిస్టమ్ ముందు కూర్చుంటారు ఆర్ 11 o'clock సిస్టమ్ ముందు కూర్చుంటారు. సో ఇక్కడ విల్ బి యూజింగ్ సంథింగ్ కాల్డ్ ఐఆర్సిటిసి వెబ్సైట్, ఐ కరెక్ట్. సో ఐఆర్సిటిసి వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. సో అక్కడ maybe I'll try to enter something like Hyderabad to Chennai, so and so date, and I'll try to book it. సో ఈ హోల్ ట్రాన్సాక్షన్ గ్యారంటీగా 2 to 5 minutes అనే టైం పట్టే ఛాన్స్ ఉంటుంది.
అండ్ ఈజ్ ఇట్ లైక్ 100% గ్యారంటీడ్ అబౌట్ కన్ఫర్మేషన్? గ్యారంటీగా టికెట్ బుక్ అవుతుందని చెప్తామా? నో. నో. ఇన్స్టెడ్ ఆఫ్ ఐ రిలయింగ్ ఆన్ దిస్, డైరెక్ట్ గా రైల్వే కౌంటర్కి వెళ్ళిపోయాం అనుకోండి, తత్కాల్ కౌంటర్కి ఇన్ పర్సన్ ఫిజికల్ గా వెళ్ళిపోయాం అనుకోండి. సో అక్కడ ఈ ట్రాన్సాక్షన్ మొత్తం హార్డ్లీ 10 seconds లో అయిపోతుంది. అండ్ మోస్ట్లీ సక్సెస్ రేషియోనే ఉంటుంది కదా, మోస్ట్లీ సక్సెస్ రేషియోనే ఉంటుంది. సో వాట్ ఆర్ యూ అండర్స్టాండింగ్? సో దిస్ అప్లికేషన్ వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ ఈజ్ మెంట్ ఫర్ సేమ్ డిజైన్, సేమ్ స్ట్రక్చర్. అండ్ ఇక్కడ కౌంటర్కి వెళ్తున్నప్పుడు అక్కడ అప్లికేషన్ మనం యూజ్ చేయం, అక్కడ ఎంప్లాయీస్, రైల్వే ఎంప్లాయీస్ యూజ్ చేస్తారు. అండ్ ఈ పర్టికులర్ అప్లికేషన్ మీరు ఎప్పుడైనా చూసి ఉంటే ఇట్ విల్ బి లైక్ బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్. ఐ కరెక్ట్? చూసారు ఎప్పుడైనా? So Yes. that's what about commit and rollback. Okay, importance. So there is one OOTB activity available in Pega. I will show you that. Today we will finish this activity writing. Okay, in half an hour is enough. So we're trying to understand something. This application will be like black and white related. అవునా కదా, black and white related. So this application is meant for those employees only. అవునా కదా, వాళ్ళు వర్క్ చేయాలి. And we as a regular employee will not come here, will not use this. అండ్ ఈ పర్టికులర్ అప్లికేషన్ అంత కలర్ఫుల్ గా ఉండదు, బికాస్ దిస్ ఈస్ మెంట్ ఫర్ దేర్ ఇంటర్నల్ యూసేజ్. అంతే కదా, ఫైన్. సో లైక్ వైజ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ విల్ బి హ్యావింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ థింగ్స్. ఆల్ దీస్ ఆర్ మెంట్ ఫర్ ఇంక్రీజింగ్ దేర్ బిజినెస్. అంతేగాని ఇవి ఎంత స్పీడ్ గా ఉండాలి, సారీ ఎంత కలర్ఫుల్ గా ఉండాలి అలాంటి ఏమి ఉండవు. సో యూ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ అబౌట్ లైక్ ఐకియా. సో ఐకియా, సో మీరు ఐకియాలో షాపింగ్ అయినా చేయాలనుకుంటే జనరల్గా ఏం చేస్తారు? ఐకియా వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, మేబీ మీరు డైరెక్ట్గా ఐకియా స్టోర్కి వెళ్ళిపోయారు అనుకోండి. సో మీరు రెస్పెక్టివ్ ప్రొడక్ట్స్ చూస్ చేసుకుంటారు కదా. సో తర్వాత కౌంటర్ నెంబర్ 1కి వెళ్తారు ఫర్ బిల్లింగ్, కౌంటర్ నెంబర్ 2 మేబీ ఫర్ హోమ్ డెలివరీ, కౌంటర్ నెంబర్ 3 మైట్ బి ఫర్ ట్రాన్స్పోర్ట్, కౌంటర్ నెంబర్ 4 మైట్ బి ఫర్ రీఫండ్. ఇలా ఉండొచ్చు కదా. So all these are like internal applications of that organization. So now Pega is like today building internal applications of any organization, not like external things. Okay. So finally, every organization will have two things: internal and external applications. All these internal applications are meant for increasing their business. So how many loans they create, and the business increase అవుతుంది. How many credit cards they create, and the business అవుతుంది. ఇవంతా internal process ని automate చేసేవి. So business processing applications is what we call ఇవన్నిటిని. Okay now, and any of the tool which is meant for developing their business processing, so those are called business process management tools. Okay now, so today we are having n number of tools in the market. ఆ టూల్స్ పర్పస్ ఏంటంటే ఇంటర్నల్ అప్లికేషన్స్ మొత్తాన్ని ఆటోమేట్ చేయడానికి. సో దాన్ని బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ టూల్ అంటాము, షార్ట్ కట్ లో బీపీఎం టూల్. సో ఫైనలీ పెగా ఈజ్ వన్ బీపీఎం టూల్ వేర్ ఇట్ ఈస్ డెవలపింగ్ ఇంటర్నల్ థింగ్స్. ఓకేనా. సపోజ్ ఇప్పుడు మీరు నౌకరీలో జాబ్స్ అని సెర్చ్ చేసుకుంటున్నారు అనుకోండి. సో అక్కడ మీకు పెగా జాబ్స్ అని కనిపిస్తాయి. మీరు సెర్చ్ చేసేది పెగా అని సెర్చ్ చేస్తాం, అంతకు మించి ఏం కాదు. సో పెగా జాబ్స్ అని కనిపిస్తాయి. యూ కెన్ సీ సంథింగ్ లైక్ పెగా బీపీఎం. యూ విల్ సీ సంథింగ్ యాజ్ పెగా సిఎస్ఏ, సో పెగా సిడబ్ల్యూఎస్ఏ, పెగా ఎల్ఎస్ఏ, పెగా బిజినెస్ అనలిస్ట్. ఓకే, పెగా డెసిషన్ మేకింగ్, సో పెగా మార్కెటింగ్, పెగా సేల్స్. ఇలా పెగాతోనే మనకి ఇన్ని కనిపిస్తాయి. అవుట్ ఆఫ్ విచ్ మనకి అప్రోప్రియేట్ అయ్యే రోల్ ఏంటో అనేది తెలియాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేనికి అప్లై చేయాలో మీకు తెలుసుకోవాలి కదా. సో ఫర్ నౌ పెగా బీపీఎం కనిపించేవి అనేది మన సెక్టారేగా. సో దిస్ ఈస్ వన్ థింగ్ వాట్ వీఆర్ కన్క్లూడింగ్, అండ్ రిమైనింగ్ థింగ్స్ ఏంటనేవి కూడా మీకు స్లోలీ ఈ రోజే క్లారిటీ వస్తుంది. సో ఫైనలీ పెగా ఈజ్ వన్ బీపీఎం టూల్ వేర్ ఇట్ విల్ బి ఆటోమేటింగ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. ఈజ్ దిస్ స్టేట్మెంట్ క్లియర్ ఎవ్రీవన్? అలా ఎవరైనా క్లియర్, రైట్? Yes. Okay. Fine. So if I'm developing any application with Pega, so earlier example తీసుకోండి. సో వీఆర్ హ్యావింగ్ లైక్ ఏబిసి లైక్ ఆర్గనైజేషన్, హైదరాబాద్లో ఒక బ్యాంక్ స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి. ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు డెవలప్ ఎనీ అప్లికేషన్ విత్ పెగా,
not only development, it is even providing some extra things also. So it is making all the applications automated, no doubt. Along with this development, it is even providing other things also. So ikkada you can see something like reporting and data visualization part included in Pega. So what do you mean by reporting or what do you mean by data visualization? Suppose ఇప్పుడు suppose ఇప్పుడు మేబీ జనవరి ఫస్ట్ మన బ్యాంక్లో మేబీ 50 క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ అయ్యాయి అనుకోండి. జనవరి 2nd సమ్ కైండ్ ఆఫ్ 100 క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ అయ్యాయి. సో జనవరి 3rd మేబీ సమ్ డేటా ఇష్యూ అయింది. సో అవుట్ ఆఫ్ విచ్ హౌ మెనీ ఆర్ కంప్లీటెడ్, హౌ మెనీ ఆర్ రిజెక్టెడ్, హౌ మెనీ ఆర్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్, ఇదంతా నాకు ఒక స్టాటిస్టికల్ వ్యూలో కావాలి. సో హియర్ బ్యాంక్ మేనేజర్ షుడ్ ఎవ్రీ టైమ్ చెక్ ఫర్ ద స్టాటిస్టిక్స్, రైట్? సో స్టాటిస్టిక్స్ చెక్ చేయడం అంటే ఇఫ్ దే కెన్ సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ summarization or reporting or graphs, then it will be very easy for their tracking purpose. అలా కాకుండా డేటాబేస్లో ఉన్న రా డేటాని వాళ్ళకి ఎక్సెల్ షీట్ లాగా వస్తే దే కెనాట్ విజువలైజ్ దట్ క్లియర్లీ. సో అంటే గెటింగ్ ద రా డేటా ఇన్ సమ్ పిక్టోరియల్ ఫామ్ అంటే వర్టికల్ బార్ గ్రాఫ్స్, హారిజాంటల్ బార్ గ్రాఫ్స్, కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆర్ మేబీ లైక్ పై చార్ట్స్, డోనట్స్, ఇలా అనమాట. సో దీన్ని రిపోర్టింగ్ అంటాం ఆర్ డేటా విజువలైజింగ్ అంటాం. సపోజ్ ఇప్పుడు మనం పెగా కాకుండా వేరే రెగ్యులర్ యూస్ చేస్తాం అనుకోండి, అక్కడ డెవలప్మెంట్కి మనమే మాన్యువల్ కోడింగ్ రాసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఉన్న డేటాని రిపోర్ట్ చేయాలి అంటే సో అగైన్ యూ హ్యావ్ టు టేక్ వన్ మోర్ టూల్ లైసెన్స్. ట్యాబ్లు విన్నారా, పవర్ బిఐ విన్నారా? సో వాట్ ఆర్ దోస్ టూ థింగ్స్? సో గెటింగ్ రా డేటా ఇన్ సమ్ పిక్టోరియల్ ఫామ్, అంతకు మించి ఏం లేదు. బట్ ఇప్పుడు పెగాలో సచ్ కైండ్ ఆఫ్ రిపోర్టింగ్ ఇస్ ఇన్బిల్డ్. ఓకే, సపోజ్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. సో మీరు బేసిక్ గా ప్రీ బిల్ట్ రిపోర్ట్స్ ఉన్నాయి. ప్లీజ్ గవర్నమెంట్ ఇఫ్ యూర్ నాట్ లైకింగ్. హలో, ఆర్ యు ఆస్కింగ్ ఎనీథింగ్ శ్రీనివాస్? యా అంటే ప్రీ బిల్ట్ రిపోర్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి అంటున్నారా? పిఆర్పిసిలో రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇస్ ఇన్బిల్ట్, అదే అంటున్నా. ఓకే ఓకే, సో యూ డోంట్ హ్యావ్ టు క్రియేట్ ఎనీ న్యూ రిపోర్ట్స్. సో మేబీ ఇఫ్ దిస్ ఈస్ మై స్క్రీన్, సో సంథింగ్ అబౌట్ లైక్ పాలసీ ఇష్యూని అనుకోండి. ఓకేనా, ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ అప్లికేషన్ మనం లాగిన్ అయ్యాం విచ్ ఇస్ డెవలప్డ్ ఆన్ పెగా అనుకోండి. సో ఐఎమ్ ట్రైంగ్ టు ఎంటర్ మై డేటా, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్ అండ్ సంథింగ్ లైక్ పాలసీ టైప్. వాట్ టైప్ ఆఫ్ పాలసీ యూ వాంటెడ్ అనేది చూస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 10 పాలసీస్ ఏవో ఉన్నాయి. అవుట్ ఆఫ్ విచ్ ఏ పాలసీ మనకి బెస్ట్ అనేది కావాలనుకోండి, ఇక్కడ సమ్మరైజేషన్ ఒక బటన్ ఇంక్లూడ్ చేయొచ్చు. సో మేబీ ఇఫ్ ఐఎమ్ సెలెక్టింగ్ సంథింగ్ లైక్ జీవన్ ప్రకాష్ ఒక పాలసీ ఉంటే, సో వాట్ హ్యాపెన్స్ అంటే డేటాబేస్ టేబుల్లో జీవన్ ప్రకాష్ రిలేటెడ్ గా ఉన్న డేటా మొత్తం సమ్మరైజేషన్ వచ్చేస్తుంది. సో హౌ మెనీ పీపుల్ ఆప్టెడ్ ఫర్ దాట్, ఓకే, అండ్ హౌ ఇట్ ఈస్ లైక్ సక్సెస్ రేషియో అకార్డింగ్ టు ద స్టాటిస్టిక్స్ మీరే చూస్ చేసుకోవచ్చు అనే రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. సో దానికి ఏం చేస్తాం, ఎనీవే టేబుల్ రెడీగా ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్ లో యూల్ సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ వన్ కైండ్ ఆఫ్ కాన్సెంట్రిక్ చార్ట్ ఆర్ యూల్ డ్రాగ్ అండ్ డ్రాప్ సమ్ కైండ్ ఆఫ్ పై చార్ట్. సో దానికి ఇన్పుట్స్ ఏమేమి ఇవ్వాలి, హారిజాంటల్ యాక్సిస్ ఏమి ఇవ్వాలి, వర్టికల్ యాక్సిస్ ఏమి ఇవ్వాలి, స్కేల్ ఏమి ఇవ్వాలి, రేంజ్ ఏమి ఇవ్వాలి, ఇలాంటి బేసిక్ థింగ్స్ ని మనం పారామీటర్స్ లాగా ఇస్తే రెస్ట్ వచ్చే రా డేటా అంతా పిక్టోరియల్ గా సిస్టమే ప్రొజెక్ట్ చేస్తాం. ఓకేనా, గాట్ ఇట్ రైట్? ఫైన్. సపోజ్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎనీ స్మార్ట్ వాచ్ లో ఎక్సర్సైజ్ ట్రాకింగ్ ఉంటుంది, చూస్తారు కదా. హౌ మెనీ స్టెప్స్ యు ఆర్ లైక్ వాకింగ్ పర్ డే, హౌ మెనీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యూ డ్రింక్, హౌ మెనీ అవర్స్ యూ స్లీప్, హౌ మెనీ టైమ్స్ యూ స్టాండ్, ఇలా హౌ మెనీ ఫ్లోర్స్ యూ క్లైంబ్. సో ఇలా ఈ డేటా అంతా మీ యాపిల్ వాచ్లో ఆర్ మీ వాచ్లో సో అండ్ సో డేటాబేస్ లో స్టోర్ అవుతుంది, నో డౌట్ ఇన్ ఇట్. ఆ వచ్చిన డేటాని మనకి యాజ్ ఇట్ ఈస్ గా ఒక టేబులర్ స్ట్రక్చర్ లో ఉంటే అసలు మనకి ఏమైనా అర్థమవుతుందా? ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ట్రాకింగ్ పర్పస్. ఇన్స్టెడ్ ఇఫ్ యూ కెన్ గెట్ ద డేటా ఇన్ దిస్ కైండ్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్, సో యూఐ లెవెల్ ఎంత నీట్ గా ఉంటుంది, ఎంత ఈజీగా విజువలైజేషన్ చేయగలుగుతాం. సో సచ్ లెవెల్ ఆఫ్ డేటా విజువలైజేషన్ ఈస్ ఇన్బిల్ట్ ఇన్ పెగా. Concentric circles, scattering plots or bubble charts or kind of bar graphs, pie charts, speedometer charts. ఓకే, ఇలా చాలా ఉంటాయి. సో మీ రెస్పెక్టివ్ థింగ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడం అండ్ ఇన్పుట్స్ పాస్ చేస్తే చాలు. ఓకే, సో పెగా ఈస్ డూయింగ్ లైక్ డెవలప్మెంట్ ఆటోమేటెడ్ అండ్ ఈవెన్ ఇట్ ఈస్ డూయింగ్ సంథింగ్ కైండ్ ఆఫ్ రిపోర్టింగ్ పార్ట్ ఆల్సో ఇన్ బిల్ట్. ఫైన్. అండ్ ఈవెన్ పెగా ప్రొవైడ్స్ సంథింగ్ కైండ్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఆల్సో.
సో వాట్ డూ యూ మీన్ బై ఇంటిగ్రేషన్? ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రేటింగ్ విత్ థర్డ్ పార్టీ అప్లికేషన్ అన్నమాట. సో జనరల్గా మనకి బ్యాక్ ఎండ్ మీద 3 టైప్ ఆఫ్ సినారియోస్ ఉంటాయి. సో కన్సిడర్ నేను ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అనుకోండి. ఓకే, ఐ విల్ బి యూజింగ్ సంథింగ్ లైక్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ కదా. సో విచ్ మైట్ బి డెవలప్డ్ ఆన్ పెగా, అది నాకు అవసరం లేదు, బ్యాంక్ ఎంప్లాయీస్ మీద. సో మేబీ ఇక్కడ ఒక 3 కస్టమర్స్ నా ముందు క్యూలో నుంచున్నారు. ఫస్ట్ కస్టమర్ ఇప్పుడు వచ్చినప్పుడు ఐ హావ్ టు ఆస్క్ ఫర్ ద క్వైరీ, రైట్? వాడు ఏమంటున్నాడు, న్యూ ఐడి, న్యూ క్రెడిట్ కార్డ్ కావాలన్నట్టు అంటున్నాడు. సో ఐ ట్రై టు కలెక్ట్ హిస్ డీటెయిల్స్. తర్వాత డేటా అంతా మా డేటాబేస్ టేబుల్లో స్టోర్ అయిపోతుంది. సో అండ్ సో ఒక ట్రాన్సాక్షన్ ఐడి జనరేట్ అవుతుంది, కలెక్టింగ్ ఆల్ హిస్ డీటెయిల్స్. అండ్ ఐ ఆస్క్ హిమ్ టు వెయిట్ ఫర్ 3 వర్కింగ్ అవర్స్, 3 వర్కింగ్ డేస్. సిమిలర్గా సెకండ్ కస్టమర్ని రిజిస్టర్ చేస్తాం, ఇంకో డిఫరెంట్ ట్రాన్సాక్షన్ నెంబర్, ఇలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో మేబీ ఈ కస్టమర్ 3 days బ్యాక్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, హీ సపోజ్ టు గెట్ యాక్టివేటెడ్ కదా. సో అగైన్ హీస్ కమింగ్ బ్యాక్ టు అవర్ బ్యాంక్ అండ్ సేయింగ్ లైక్ యాక్టివేషన్ ఈస్ నాట్ ఎట్ డన్. సో అప్పుడు నేను ఏం చేయాలి, మళ్ళీ వాడిని ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేయాలా? కాదు కదా. సో ఐ హ్యావ్ టు ఆస్క్ హిమ్ వాట్ ఈస్ యువర్ రిఫరెన్స్ నెంబర్. సో ఇఫ్ ఐ సెర్చ్ ఫర్ హిస్ రిఫరెన్స్ నెంబర్, ఆల్రెడీ టేబుల్ ఉన్న డేటాను పుల్అవుట్ చేయాలా లేదా? సో హియర్ సినారియో నెంబర్ 1 ఏంటి అంటే, ఒక రెస్పెక్టివ్ అప్లికేషన్లో గెట్టింగ్ డేటా ఆర్ ఇంటరాక్టింగ్ విత్ అవర్ ఓన్ ఇంటర్నల్ డేటాబేస్ టైప్. ఇది మన డేటానే కదా, ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకుంటే ఇది హెచ్డిఎఫ్సి వాళ్ళ డేటాబేసే కదా. సో గెట్టింగ్ డేటా ఫ్రమ్ అవర్ ఓన్ ఇంటర్నల్ డేటాబేస్, దాని పేరేమనుకున్నాం, పెగా డేటా. అదే కదా అనుకుంటున్నాం, పెగా డేటా. సినారియో 2 ఎలా ఉంటుంది అంటే, సేమ్ ఎర్లియర్ ఎగ్జాంపులే. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి క్రెడిట్ కార్డ్ రిజిస్ట్రేషన్ కావాలంటున్నాడు. సో క్రెడిట్ కార్డ్ రిజిస్ట్రేషన్ కావాలంటే స్ట్రైట్ అవే సింపుల్గా వాడికి క్రెడిట్ కార్డ్ కిట్ ఇవ్వం కదా. సో ఫస్ట్ వీ హ్యావ్ టు క్రాస్ చెక్ అబౌట్ హిస్ ఎలిజిబిలిటీ. ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేస్తాము? బేస్డ్ ఆన్ ద పాన్ కార్డ్ నెంబర్, వాడికి సిబిల్ స్కోర్ ఎంత ఉందో కదా. సో ఇఫ్ సిబిల్ స్కోర్ ఈస్ గుడ్, దెన్ ఫుల్ లెంత్లో ఎలిజిబుల్ వాడు. సో సిబిల్ స్కోర్ పూర్ అయితే మేబీ పార్షియల్గా ఎలిజిబిలిటీ అవుతుంది, సంథింగ్ వేస్ట్ అయితే రిజెక్ట్ అయిపోతుంది. సో దేర్ మైట్ బి సమ్ ఆప్షన్ హియర్ టు ఎంటర్ పాన్ కార్డ్ నెంబర్. పాన్ కార్డ్ నెంబర్ని సెర్చ్ చేస్తే వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ సమ్ సిబిల్ స్కోర్. ఆమ్ ఐ కరెక్ట్? సో ఈ పర్టికులర్ సిబిల్ స్కోర్ అనేది హెచ్డిఎఫ్సి వాళ్ళ డేటా కాదు. సో దేర్ విల్ బి సంథింగ్ లైక్ థర్డ్ పార్టీ అప్లికేషన్, మేబీ లైక్ ఆర్బీఐ అనుకోండి ఆర్ సిబిల్ అప్లికేషన్ అనుకోండి. సో సిబిల్ వాళ్ళ దగ్గర, ఆర్బీఐ వాళ్ళ దగ్గర ఒక డేటాబేస్ ఉంటుంది. ఇక్కడ ఎవ్రీ పాన్ కార్డ్ నెంబర్కి ఇట్స్ రెస్పెక్ట్ టు సిబిల్ హిస్టరీ అండ్ మేబీ హిస్ పాస్ట్ లోన్ హిస్టరీ ఉండొచ్చు. సో ఇఫ్ యు ఆర్ రిక్వెస్టింగ్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి, ఇట్ హ్యాస్ టు హిట్ దిస్ థర్డ్ పార్టీ అప్లికేషన్. సో థర్డ్ పార్టీ అప్లికేషన్ వాళ్ళు మన ఇన్పుట్ని యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసుకోవాలి. ప్రాసెస్ చేసి దే హ్యావ్ టు రైట్ దేర్ ఓన్ ఎస్క్యూఎల్ క్వైరీస్ విత్ దేర్ టేబుల్ అండ్ వచ్చే డేటాని మనకి ప్రాసెస్ చేస్తారు. సో ఈ హోల్ సినారియోలు ఏంటంటే, ఈ అప్లికేషన్ వాళ్ళకి ఆ డేటాబేస్ని డైరెక్ట్గా ఓపెన్ చేయకూడదు, అందుకని ఇంకో పార్టీ పిక్చర్లోకి వచ్చింది. సో హియర్ సినారియో 2 ఈజ్ టు ఇంటరాక్ట్ విత్ థర్డ్ పార్టీ అప్లికేషన్, అంతే కదా. అండ్ ఈవెన్ సమ్ టైమ్స్ సినారియోస్ ఎలా ఉంటాయంటే, సో ఇక్కడ నుంచి హిట్ చేస్తే వాళ్ళే డైరెక్ట్గా డీబీకి యాక్సెస్ ఇచ్చేస్తారు, థర్డ్ పార్టీ డీబీకి యాక్సెస్ ఇచ్చేస్తారు. సినారియో 3 ఈజ్ ఫర్ ఎక్స్టర్నల్ డేటాబేస్ ఇంటిగ్రేషన్స్. ఓకే, సినారియో 2 ఈజ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఇంటిగ్రేటింగ్. ఓకే, సో ఇంటిగ్రేషన్స్ అంటారు, వెబ్ సర్వీసెస్, ఏపీఐ కాల్స్. సో ఇలా యూజ్ చేసి చేస్తాం. సో what our statement is, Pega is like supporting integrating with third party, that is third party application అయి ఉండొచ్చు, థర్డ్ పార్టీ డేటాబేస్ అని అయి ఉండొచ్చు. ఓకే, సపోజ్ ఇప్పుడు థర్డ్ పార్టీ అప్లికేషన్ అనుకుంటే, సో థర్డ్ పార్టీ అప్లికేషన్ అనుకోండి. సో హియర్ వీఆర్ యూజింగ్ సిటీ యాజ్ లైక్ అవర్ అప్లికేషన్ విచ్ ఈస్ డెవలప్డ్ ఆన్ Pega, and we are trying to interact with RBA or CIBIL application which is developed on different thing, .NET అనుకోండి. సో ఇప్పుడు మనం సెండ్ చేసే ఒక ఇన్పుట్ వాళ్ళకి ఫస్ట్ అండర్స్టాండ్ అవ్వాలి కదా. సో ఇఫ్ బ్యాక్ అండ్ టెక్నాలజీస్ ఆర్ డిఫరెంట్, మనం సెండ్ చేసే స్ట్రక్చర్ వాళ్ళకి అర్థమవుతుందా, ఆర్ వాళ్ళు సెండ్ చేసే రెస్పాన్స్ మనం క్యాప్చర్ చేయగలుగుతామా? జనరల్గా చెప్పండి, టెల్ మీ ఆన్లైన్ పీపుల్. సో ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ బిట్వీన్ 2 different applications, if back end technologies are different, so can integrating be happening successfully? What do you expect? చెప్పాలి ఆన్లైన్ వాళ్ళు. No. It will be difficult. Ideally difficult, but It will be difficult. yeah,
But do you expect same backend technologies every time? ఇప్పుడు మనం No. బ్యాంక్ స్టార్ట్ చేసుకుంటున్నాం, మనకు నచ్చిన టెక్నాలజీ కదా, పైథాన్తో చేసుకుంటామా పెగాతో చేసుకుంటామా అని మన ఇష్టం. బట్ నో డౌట్ ఎవ్రీ బ్యాంక్ షుడ్ ఇంటరాక్ట్ విత్ ఆర్బీఐ కదా. సో ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు కూడా మనం యూజ్ చేసేది చాలా ఏముంది. సో ఇప్పుడు ఎవ్రీ బ్యాంక్ షుడ్ ఇంటరాక్ట్ విత్ ఆర్బీఐ, నో డౌట్ ఇన్ ఇట్. సో ఆర్బీఐ మేబీ 1950s లో స్టార్ట్ అయింది అనుకోండి. సో బై దట్ టైం .NET లేటెస్ట్ అయితే వాళ్ళు .NET తో డిజైన్ చేసి ఉండొచ్చు. అండ్ ఎవ్రీ అప్లికేషన్ షుడ్ గెట్ హెల్ప్ ఫ్రమ్ ఆర్బీఐ. కాబట్టి వీళ్ళందరూ కూడా .NET తోనే బిల్డ్ చేయాలి అంటే కరెక్ట్ అసలు స్ట్రక్చర్? నో. సో అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాక్ అండ్ టెక్నాలజీస్ డేటా ఇంటిగ్రేటింగ్ షుడ్ హ్యాపెన్. సో ఫర్ దిస్ విల్ బి గోయింగ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ థర్డ్ పార్టీ టెక్నాలజీ ఆర్ థర్డ్ పార్టీ డేటా కన్వర్షన్స్. సో దీనికి విత్ సోప్ ఆర్ రెస్ట్ ఆర్ కోబ్రా ఆర్ ఎంక్యూ, సో ఇలాంటివి యూజ్ చేసి ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటాం. ఇట్స్ కంప్లీట్లీ బిగ్ టాపిక్, అది మనం తర్వాత చూస్తాం. So finally, in Pega, we will be having such kind of integrations with third-party applications as well as third-party database also. So third-party database అంటే SQL queries కావాలా లేదా అనేది మళ్ళీ డౌట్ రావాలి మీకు. సపోజ్ ఇక్కడ దిస్ ఈజ్ అవర్ ఓన్ డేటాబేస్, రైట్, అండ్ దిస్ ఈజ్ థర్డ్ పార్టీ. వాట్ ఎవర్ ఇట్ ఈస్ database will understands only SQL queries అనుకున్నాం కదా. So if I'm trying to interact from our Pega application, so system will generate its own queries, అది transaction processing అవుతుంది. So ఈ scenario, if it is supposed to hit the third party database, can our Pega application write SQL queries అని అడిగితే? థర్డ్ పార్టీ డేటాబేస్, సో వాళ్ళ డిజైన్ ఎలా ఉంటుందో అనేది మన కంట్రోల్లో లేదు. ఇక్కడ మన టేబుల్స్, మన అప్లికేషన్స్, సో మన జావా, మన .NET, మన SQL క్వైరీస్ అంతా సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ కాబట్టి ఓకే, అంతా ఆటోమేటెడ్ అయిపోతుంది. సో ఈ కేసులో మన పెగా అప్లికేషన్ని సో థర్డ్ పార్టీ డీబీతో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే SQL క్వైరీస్ విల్ సిస్టమ్ జనరేట్. ఏమనుకుంటున్నారు, ఎస్ ఆర్ నో? కెన్ సిస్టమ్ జనరేట్ SQL క్వైరీస్ విత్ థర్డ్ పార్టీ టేబుల్స్? Just guess and tell me. Yes, I think his external database is Hmm? any of the database will be providing query. Provided Yes, with SQL query. yes or no? Yes. Yes. Okay. So even third party database తో కూడా our Pega can integrate. సో ఫర్ దట్ మనం ఇక్కడ కొన్ని కాన్ఫిగరేషన్స్ ఎక్స్ట్రా చేయాలి. సో మన పెగా లెవెల్లో థర్డ్ పార్టీ డేటాబేస్ వాళ్ళ కనెక్షన్ URL ఇస్తారు, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు. సో యు ఆర్ ఫస్ట్ సపోజ్ టు క్రియేట్ డేటాబేస్ రూల్. సో మేబీ ఇక్కడ పెగా అప్లికేషన్ ఓపెన్ అయి ఉంటుంటే, ఓకే, సో ఇక్కడ మనకి పెగాలో దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ డేటాబేస్ రూల్. ఫస్ట్ ఇది క్రియేట్ చేసుకోవాలి. సో ఇది క్రియేట్ చేసిన తర్వాత ఇట్ విల్ ఆస్క్ యూ, I'm creating some dummy thing. So it will ask you some kind of JDBC URL. Okay, JDBC URL ఒకటి అడుగుతుంది. You can see it, right? So this JDBC URL is what third party providers has to provide. వాళ్ళు మనకి ఇవ్వాలి. సో డేటాబేస్ కున్న కనెక్షన్ URL ఇస్తే here we will be providing it. And they are still supposed to share their username and password. So if we can connect to that, automatically system can generate SQL queries. Even with third party table also SQL queries will be done. So all these are like biggest advantages with Pega. Okay, make వేరే other tools లో దొరకవు ఇలాంటివన్నీ. Fine. And even Pega is providing something about like version. Pega is providing something about version. So what do you mean by versioning? Chandra, I quick think question, like user ID, password, and URL. Like I mean, URL is okay, but user ID, password should be in encrypted format, right? Still, they will be sharing in normal mode only. It will not be like an encrypted or other converted mode. So normal way లోనే ఉంటుంది. So For security thing, like we are usually supposed to they. connect it, right? So of actually, PRPC database will be open username and password only. Just it is normal credentials or database credentials only for that. okay, so they will simply share us this kind of file. Okay, third party వాళ్ళు, so they will be simply sharing this kind of file. Okay, XML లో పంపిస్తారు, which will be no doubt encrypted.
to answer your question. And ఈ particular XML dataలో you can see such data, right? Somewhere in between ఉంటుంది. So you are supposed Okay. to extract the content from here. You can see it's Java database connection URL with its username and password. This as a whole file in XML which will be like little encrypted and sharing it. Got it right, Venkat? Yep. Fine. So Pega is even providing something called versions. So what do you mean by versions? Versioning is three major, minor, Update or of a patch. Updates or I think updates. it's update to the versions or anything. So today, maybe January 1st, we'll start kind of development, right? Okay. Development will happen in terms of sprints. So maybe once our development is done, the next phase will be testing. This will be running on different server and different URLs sometime. And after testing, there will be something called UAT or staging process, and something like pre-prod and something like production. So ఇలా ఉంటుంది. So now we as a developer will design n number of rules కదా or screens కదా. సో మనం డిజైన్ చేసినంత ఫస్ట్ టెస్టింగ్ వాళ్ళు టెస్ట్ చేయాలి. అంటే వాట్ ఎవర్ ద కోడ్ ఆర్ డిజైన్ వీఆర్ డూయింగ్ దాన్ని ఒక వర్షన్ లాగా క్రియేట్ చేసి ఆ హోల్ వర్షన్ ని డిప్లాయ్ చేస్తే చాలు. సో మేబీ ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్క దాన్ని ఈ సర్వర్లోకి మూవ్ చేయడం అనేది పాసిబుల్ కాదు. సో ఈ ఆల్ సెట్ ఆఫ్ డేటాని ఆర్ రూల్స్ ని సో ఒక వర్షన్ లాగా క్రియేట్ చేసి వర్షన్ ని డిప్లాయ్ చేస్తే వాళ్ళకి సేమ్ సెట్ ఆఫ్ థింగ్స్ మొత్తం డిప్లాయ్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ లో వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేస్తారు. అగైన్ ఇట్ విల్ బి కమింగ్ బ్యాక్ టు ద డెవలప్మెంట్ అండ్ యు ఆర్ సపోజ్ టు మాడిఫై ద ఎగ్జిస్టింగ్ రూల్స్ ఫర్ దట్ వర్షన్ 2 క్రియేట్ చేసి మళ్ళీ రీడిప్లాయ్. మళ్ళీ డిఫెక్ట్స్ వస్తాయి. వర్షన్ 3 అంటే సేమ్ డిజైన్ ని ఐఎమ్ ట్రైంగ్ టు వర్షనైజ్ ఇంటూ ఆర్ ఐఎమ్ మేకింగ్ ఇట్ టు స్లైస్డ్ ఇంటూ డిఫరెంట్ డిజైన్ కదా. సో వర్షన్ 3 గా పుష్ చేస్తాం, వర్షన్ 4 గా పుష్ చేస్తాం, వర్షన్ 5, 6, 7 ఇలా n నెంబర్ ఆఫ్ వర్షన్స్ రన్ అవుతాయి. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే టెస్టింగ్ టీమ్ వాళ్ళు సైన్ ఆఫ్ ఇవ్వాలి. ఓకే, ఆల్ ద డిఫెక్ట్స్ ఆర్ ఫిక్స్డ్, సో నో ఫర్దర్ ఇష్యూస్ విల్ బి ఐడెంటిఫైడ్. సో అన్నట్టు సైన్ ఆఫ్ మెయిల్ ఒకటి ఇస్తే అప్పుడు ఏమవుతుంది, మేబీ నెక్స్ట్ ఫేజ్ కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఫేజ్ కి మూవ్ అవటం అంటే ఇక్కడ టెస్టింగ్ లో ఆల్మోస్ట్ లైక్ n నెంబర్ ఆఫ్ వర్షన్స్ డిప్లాయ్ అయ్యాయి కదా. సో ఇవన్నీ కైండ్ ఆఫ్ డిఫెక్ట్ ఫిక్సింగ్ కోసమే. ద ఫైనల్ వన్ వాట్ ఎవర్ ఈస్ లైక్ రెడీ, ఈ ఒక్క వర్షన్ ని ఇందులో నెక్స్ట్ దానిలో మూవ్ చేస్తే చాలు. సో నెక్స్ట్ ఏంటి, యూఏటి అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సో వాట్ యూ మీన్ బై యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్? రియల్ యూజర్స్ వస్తారు. సో ఇప్పుడు మనం వర్క్ చేసేది బ్యాంక్ అప్లికేషన్ అనుకోండి. సో ఇక్కడ ఒరిజినల్ బ్యాంక్ ఎంప్లాయీస్ వస్తారు. దే విల్ టెస్ట్ ఇట్. In this process, they will give us n number of extra suggestions. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ స్క్రీన్ డిజైన్ అంతా ఉంది. ఇక్కడ సబ్మిట్ బటన్, ఇట్ సైడ్ క్యాన్సిల్ బటన్ ఉంది అనుకోండి. సో విచ్ వాజ్ లైక్ ఇనిషియల్ రిక్వైర్మెంట్. బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు మనకు అదే చెప్పారు, మనం అదే డెవలప్ చేసాం. టెస్టింగ్ వాళ్ళు కూడా అలాగే టెస్ట్ చేశారు. సో ఇప్పుడు రియల్ యూజర్స్ వచ్చి అవర్ టీమ్ ఈస్ హ్యాబిచువేటెడ్ టు గో ఫర్ సబ్మిట్ బటన్ హ్యావింగ్ ఎట్ ద లెఫ్ట్ సైడ్. సో ఇప్పుడు రైట్ సైడ్ పెట్టారు. సో ఇఫ్ దిస్ ఈస్ ద సినారియో, ఫాస్టర్ ట్రాన్సాక్షన్స్ అప్పుడు సో మిస్ మ్యాచ్ అవుతుంది. కెన్ యూ ప్లీజ్ చేంజ్ దిస్ అన్నట్టు అంటారు. అంటే ఇది ఒక సజెషన్ డిఫెక్ట్ గా. సో మళ్ళీ సజెషన్స్ ఎవరు ఫిక్స్ చేయాలి? మళ్ళీ డెవలపర్సే కదా. అగైన్ ఇంకొక వర్షన్ క్రియేట్ చేయాలి. పర్టికులర్ డిజైన్ మీద కొత్త చేంజెస్ యాడ్ చేయడం అంటే న్యూ వర్షన్స్ క్రియేట్ చేయడమే. అగైన్ ఇట్ విల్ బి డిప్లాయిడ్. అగైన్ వాళ్ళు మళ్ళీ ఫైనల్ టెస్టింగ్ చేసుకుంటారు. సంథింగ్ ఎక్స్ట్రా ఉంటే సో బిట్వీన్ దీస్ 3 మళ్ళీ మూవ్ అవుతుంది. అండ్ వాట్ ఎవర్ ద ఫైనల్ వన్ మళ్ళీ ప్రీ ప్రాడ్ లోకి వెళ్తుంది. సో ప్రీ ప్రాడ్ లో కూడా కైండ్ ఆఫ్ పైలట్ టెస్టింగ్ లాగా జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఓకే అయితే ఫైనల్ వర్షన్ విల్ బి డిప్లాయిడ్. అంటే మనం జనవరి 1st డిజైన్ చేస్తున్న ఒక ఇనీషియల్ సో ఎన్ని వర్షన్స్ లాగా రీక్రియేట్ అయ్యి లాస్ట్ కి వెళ్ళింది చూడండి. సో వర్షనైజింగ్ ఇస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. అంటే మనం డిజైన్ చేసే కోడ్ ని స్లైసెస్ గా డివైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. 1 version will be deployed as part of sprint 1 defect fixes. 1 version for defect build 2 fixes. ఇలా బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇప్పుడు మనకి పెగాలో వీఆర్ హ్యావింగ్ సచ్ కైండ్ ఆఫ్ వర్షనింగ్ కాన్సెప్ట్ ఇన్బిల్ట్. పెగాలో సర్టెన్ మన డిజైన్ ని వర్షన్స్ కి ఎన్నిసార్లు చేసుకోవచ్చు. మైనర్ వర్షన్స్, మేజర్ వర్షన్స్, ప్యాచ్ వర్షన్స్ ఇలా n నెంబర్ ఆఫ్ వర్షన్ నెంబర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. వేరాజ్ మనం పెగా యూజ్ చేయకుండా సేమ్ బిట్వీన్ ఎన్విరాన్మెంట్స్ లో డిప్లాయ్ చేయాల్సి వస్తే సో జస్ట్ ఫర్ దట్ సేక్ ఆఫ్ వర్షనింగ్ ఇంకో థర్డ్ పార్టీ టూల్ ఒకటి పర్చేస్ చేసుకోవాలి. సో టీమ్ ఫౌండేషన్ సర్వర్స్ ఇలా కొన్ని టూల్స్ ఉంటాయి. అండ్ ఆ టూల్ లైసెన్స్ తీసుకోవాలి. అండ్ పెగా డేటా మొత్తాన్ని దాన్ని సింక్ ఎలా చేసుకోవాలి.
ఆ తర్వాత దీన్ని మేనేజ్ చేయడానికి ఒక అడ్మినిస్ట్రేటర్ని హైర్ చేసుకోవాలి, వాడికి శాలరీస్ పే చేస్తూ ఉండాలి. సో ఇదంతా కాదు అనుకుంటే పెగాతోనే ఇన్బిల్ట్ ఉంది కదా. సో పెగా ఈజ్ ఈవెన్ ప్రొవైడింగ్ వర్షనింగ్ కాన్సెప్ట్స్ ఆటోమేటెడ్. And even Pega makes us something like deployment also automated. What do you mean by deployment? So moving of code from one environment to another environment antega deployment ante. సో ఫర్ దట్ సేక్ ఆఫ్ డిప్లాయ్మెంట్ అదర్ ప్రాజెక్ట్స్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక డిప్లాయ్మెంట్ మేనేజర్ ఒకరు ఉంటారు. డెవలపర్స్కి టెస్టర్స్కి మధ్య డిప్లాయ్మెంట్ మేనేజర్ ఉంటారు. ఈ రెస్పెక్ట్ రూల్స్ మొత్తాన్ని వాళ్ళకి ఒక బిల్డ్ లాగా ఇస్తే వాళ్ళు దీనిలో డిప్లాయ్మెంట్ చేయాలి. ఇట్ కెన్ బి లైక్ మాన్యువల్లీ డిప్లాయిడ్ ఆర్ ఈవెన్ సమ్ కైండ్ ఆఫ్ డెవాప్స్ టూల్స్ యూస్ చేసి చేయొచ్చు. సో ఇప్పుడు వీ విల్ నాట్ గో ఫర్ ఎనీ సచ్ ఎక్స్ట్రా డెవాప్స్ టూల్స్. వీ నీ నాట్ యూస్ చేయొచ్చు కావాలంటే. సో పెగా హ్యాస్ గాట్ ఇట్స్ ఓఓటీబీ డిప్లాయ్మెంట్ మేనేజర్. సో మనకి ఇన్బిల్ట్గా డిప్లాయ్మెంట్ కూడా రెడీమేడ్ ఉంటుంది. స్ట్రైట్ అవే వాట్ వర్షన్ ఆఫ్ రూల్స్ యూ వాంటెడ్ టు గో ఫర్, జస్ట్ ఫ్రీజ్ ఇట్, కోడ్ ఫ్రీజ్ చేసాలి, లాక్ చేసాలి అండ్ మూవ్ టు సో అండ్ సో వర్షన్, సో అండ్ సో ఎన్విరాన్మెంట్. డిప్లాయ్మెంట్ కూడా ఇన్బిల్టే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఆర్ సమ్ క్లయింట్స్ ఏంటంటే డిప్లాయ్మెంట్ ఇలా మాన్యువల్గా వద్దు, లెట్స్ గో ఫర్ సంథింగ్ డిఫరెంట్ టూల్, సో డెవాప్స్కి వెళ్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఈవెన్ పెగా సపోర్ట్స్ ఆటోమేటెడ్ డిప్లాయ్మెంట్ ఆల్సో. సో ఫైనల్లీ వాట్ ఎవర్ లైక్ ఎండ్ టు ఎండ్ వీ వాంటెడ్ మొత్తం ప్రొవైడ్ అవుతుంది. సో డే 1 మనం జస్ట్ ఒక స్క్రీన్ డిజైన్ నుంచి లాస్ట్లో డిప్లాయ్మెంట్ వరకు. సో పెగా ఈస్ ప్రొవైడింగ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ టు ద కస్టమర్. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఒక బ్యాంక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఒక పెగా తీసుకుంటే ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసినట్టే కదా, డెవలప్మెంట్ నుంచి డిప్లాయ్మెంట్ వరకు. ఓకే, సో ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ విత్ పెగా, యు ఆర్ సపోజ్ టు take extra licenses for here, maybe extra license for here, and తర్వాత వాళ్ళందరినీ టీమ్ని మేనేజ్ చేయడానికి ఎక్స్ట్రాగా పే చేయాల్సి వస్తుంది ఇలా. ఓకే, సో ఫైనల్లీ పెగా ఈస్ ప్రొవైడింగ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అండ్ మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ టుడే ఆర్ అట్రాక్టెడ్ టు పెగా because of two major things. So that is like resource count will be less. Okay, as well as development time will be less. Suppose a normal example తీసుకోండి. If I'm supposed to design maybe Flipkart application అనుకోండి, just an example. ఈ Flipkart application development చేయాలంటే no doubt ఫస్ట్ UI డెవలపర్స్ కావాలి కదా. మేబీ ఒక 4 UI డెవలపర్స్ కావాలనుకోండి అండ్ మేబీ సంథింగ్ అబౌట్ లైక్ 4 బ్యాక్గ్రౌండ్ జావా డెవలపర్స్ అనుకోండి. సో మేబీ 2 డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ కావాల్సి వస్తుంది, మేబీ 2 ట్యాబ్లు రిలేటెడ్ వాళ్ళు కావాల్సి వస్తారు అండ్ మేబీ 2 things కైండ్ ఆఫ్ ఓకే. సో 2 things కైండ్ ఆఫ్ లైక్ రిపోర్టింగ్ వచ్చింది కదా, వర్షనింగ్ రిలేటెడ్గా మేబీ 2 అడ్మినిస్ట్రేటర్స్ కావాల్సి వస్తుంది. ఇంకా మేబీ 2 ఫర్ డిప్లాయ్మెంట్ అనుకోండి, 2 ఫర్ డిప్లాయ్మెంట్. లైక్ వైజ్ మేబీ ఒక 20 member టీం ఉంది అనుకుందాం, 20 member టీం. సో హియర్ క్లయింట్ హ్యాస్ టు పే ఫర్ ఆల్ దీస్ 20 members, అంతే కదా, నో డౌట్. అండ్ ఇన్ బిట్వీన్ డిఫరెంట్ టూల్స్కి లైసెన్స్ కూడా ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేసి ఉండాల్సిందే. అండ్ ఇక్కడ వీళ్ళంతా డెవలప్ చేసేది కంప్లీట్లీ ఫ్రమ్ జీరో నుంచి, కొత్త ఫైల్ క్రియేట్ చేయడం, వాళ్ళే హ్యాష్ ట్యాగ్లు రాసుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి సంథింగ్ ఫ్రమ్ జీరో కాబట్టి కన్సిడర్ ఇట్ ఈస్ టేక్ లైక్ 2 years time. So now this client has to pay 20 members for how many years? 2 years, అంటే 24 months కదా, 24 months వరకు పే చేయాలి. అదే సేమ్ ప్రోడక్ట్ ఇప్పుడు మనం పెగాతో బిల్డ్ చేయించాం అనుకోండి. సో పెగా ఇస్ లైక్ 95% ఆటోమేటెడ్, మొత్తం జీరో నుంచి ఏం చేయగలం. సో వీళ్ళకి 2 years పట్టినప్పుడు మనకి మేబీ హాఫ్ టైం ఆర్ 1/4 టైం 6 monthsలో అయిపోయింది అనుకోండి, జస్ట్ అండ్ రేషియో కోసం. అండ్ ఇక్కడున్న ఒక పెగా డెవలపర్, ఇప్పుడు మీరే ఒక పెగా డెవలపర్, సో మీకు HTML రావాల్సిన అవసరం లేదు కదా, జావా రావాల్సిన అవసరం లేదు, SQL తెలియాల్సిన అవసరం లేదు. అంటే 1 పెగా డెవలపర్ కెన్ డూ వాట్ అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఈస్ రెగ్యులర్లీ డూయింగ్. అంతే, వాడు UI పేజ్ డిజైన్ చేయడానికి ఏం చేస్తాడో మనకి ఆ బ్యాక్గ్రౌండ్ స్కిల్ తెలియకుండా అవుట్పుట్ తెస్తున్నామా లేదా. 1 పెగా డెవలపర్ కెన్ డూ వాట్ అండ్ జావా డెవలపర్ ఈస్ డూయింగ్ దేర్. 1 పెగా డెవలపర్ కెన్ డూ వాట్ అండ్ DB అడ్మినిస్ట్రేటర్ ఈస్ డూయింగ్ దేర్. అంటే 1 పెగా డెవలపర్ కెన్ రీప్లేస్ మోర్ ఆర్ లెస్ ఆల్ ద ఫిజికల్ డెవలపర్స్ కదా, మాన్యువల్ డెవలపర్స్ కదా. సో అంటే ఈ సినారియోలో టీమ్ రేషియో మేబీ ఒక 5 members సరిపోవచ్చు కదా. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 20 members హియర్, ఇక్కడ జస్ట్ 5 members.
అండ్ ఇప్పుడు క్లయింట్ వాళ్ళు ఎంతమందికి పే చేయాలంటే 5 మెంబర్స్. ఫర్ హౌ మెనీ మంత్స్ అంటే 6 మంత్స్. అంటే డెవలప్మెంట్ టైం బాగా తగ్గిపోయింది, చాలా ఫాస్ట్గా వాళ్ళ ప్రోడక్ట్ బిల్డ్ అవుతుంది. యాజ్ వెల్ as బడ్జెట్ కూడా ఎంత సేవ్ అయింది చూడండి. ఇనీషియల్గా పెగా లైసెన్స్ ఒకటి వాళ్ళు ఎఫర్ట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా సో మెయింటెనెన్స్ కాస్ట్ అంతా తగ్గిపోయిందా లేదా. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ ద క్లయింట్స్ ఆర్ అట్రాక్టెడ్ టుడే. ఇప్పుడు మనమే ఒక బ్యాంక్ స్టార్ట్ చేద్దామంటే ఈ ప్రాసెస్లో వెళ్తామా, మీరే చెప్పండి. సో నో క్లయింట్ విల్ గో ఫర్ దిస్ స్ట్రక్చర్, దే విల్ గోయింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ బీపీఎం స్ట్రక్చర్ ఓన్లీ. అండ్ దట్ టు పెగా ఇస్ లైక్ టాప్ ఇన్ ద మార్కెట్. Hello. చెప్పండి. It's a Pega developer is generated the backend Java code or anything, it automatically generated that. For example, Java developer, all equal to one Pega developer equal to 20 developers, any of different types of developers. Uh, it is only for the generator that there is no use this. So it is generated the automatically generated the backend all the codes in anything, right? What I'm saying is one Pega developer can actually do what a Java developer is doing physically there. ఇప్పుడు మీరు ఒక జావా డెవలపర్ అయితే మీకు రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, జావా కోడ్ రాసుకుంటారా, మీరు ఒక 5 days 10 days టైం తీసుకుంటారు దానికి. అదే రిక్వైర్మెంట్ ఇప్పుడు నేను పెగాతో అచీవ్ చేయగలుగుతాను, ఈమెయిల్ సెండ్ చేయడం చూసాం కదా, అచీవ్ చేయగలుగుతాను. బట్ నాకు బ్యాక్ ఎండ్ లో జావా కోడ్ ఏంటి అసలు ఎలా బిల్డ్ చేయాలో తెలియాల్సిన అవసరం లేదు. అంటే వన్ పెగా డెవలపర్ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ వాట్ అండ్ ఫిజికల్ డెవలపర్ ఈజ్ డూయింగ్, బట్ కోడింగ్ రిలేటెడ్ నాలెడ్జ్ లేదు. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. సేమ్ అవుట్పుట్ వస్తుంది కదా, దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇస్ దట్ యువర్ క్వశ్చన్? I'm asking ఇప్పుడు జావా డెవలపర్ కోడ్ రాస్తారు, ఇది ఈ పెగా డెవలపర్ లో ఆటోమేటికల్ గా బ్యాక్ ఎండ్ లో జావా కోడ్ అనేది జనరేట్ అవుతుందా అని అడిగారు. పెగాలో 95% జావా అంతా రెడీమేడ్ ఉంది కదా. రెడీమేడ్. ఓకే, రైట్, ఎవ్రీథింగ్ ఓకే, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఎవ్రీథింగ్ మనకి వ్యూ జావా వ్యూ ఎక్సెల్ అని క్లిక్ చేస్తే ఆల్రెడీ బిల్డ్ అయిపోయిన కోడ్ మనం చూడొచ్చు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం ఇంకా ఎక్స్ట్రా చేంజెస్ చేస్తే ఆటోమేటిక్ జావా కూడా ఎఫెక్ట్ అయ్యి అందులో యాడ్ అయిపోతుంది. సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ సమ్ బ్యాక్గ్రౌండ్ ఏదో జనరేట్ అవ్వాలి కదా, దోస్ చేంజెస్ ఆల్సో ఆటోమేటిక్. Pega itself is developed in Java, basically. అదే. okay, yeah, got it. I got your point. I think it's less more time and easy of the thing. That's right. So finally, all the clients are attracted for Pega to build their applications. Okay. హలో, So, చెప్పండి. ఒక క్వశ్చన్ అండి. Tell. సో ఒక పెగా డెవలపర్ కి రోల్స్ ఏముంటాయండి? అంటే యూఆర్ సేయింగ్ లైక్ హీ కెన్ డూ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ చెప్తాను. వర్షనింగ్ కానీ సారీ చెప్తాను. రిపోర్టింగ్ కానీ, సో యాప్ అయితే ఎవరు డెవలప్ చేస్తారో కెన్ దే డూ ఆల్ దీస్? Yes, yes. So after we opening development studio, so there 4 types of roles ఉంటాయి. Author, administrator, manager, users, ఇలా roles ఉంటాయి. So that you'll come to know maybe tomorrow, may not be tomorrow. After 2 or 3 days లో మీకు ఆ డిస్కషన్ కూడా వస్తుంది. ఓకే. So here what I'm talking is one Pega developer is actually enough to replace most of the other developers. అంతే కదా, most of the other developers. So that is the reason Pega developer will be paid high in the market today. So ఇక్కడ మనకి ఇండియాలో I'm talking about. So ఇండియాలో one Pega developer will be paid around $40 per hour. $40 per hour pay చేస్తారు ఇండియాలో. And if you're at client location, you'll be paid around like $80 per hour. 80 నుంచి $120 per hour లాగా పే చేస్తారు, which is like huge amount. సో ఆఫ్ షోర్లో అయితే 40. సో 40 అంటే ఈ $40 మనకే వస్తాయంటే ఐడియల్లీ నో. సో ఇప్పుడు $40 per hour అంటే పర్ డే 8 hours తీసుకోండి, మంత్లీ ఒక 22 days వేసుకోండి. సో జస్ట్ ఇమాజిన్ ఈ ఫిగర్ ఎంత What is this? ఉంటుంది. This is what I should come to? ఇంకా పడుకోలేదు కదా నువ్వు. నేను ఏదో ట్రైనింగ్ అంటున్నా. సరిగ్గా రెడీ పెట్టండి, నేను వచ్చి పడుకునేసరికి. So here, coming to the salaries wise, so this will be the general ratio for an on-site developer, and this is for an regular offshore developer. And ఈ అమౌంట్ అనేది ఇట్స్ నాట్ స్మాల్ థింగ్, ఇట్స్ లైక్ వెరీ హ్యూజ్. ఓకే, అండ్ దట్ టు మనకి టుడే ప్రాబ్లం ఏంటంటే, సో వీ విల్ నాట్ బి గెటింగ్ దిస్ అమౌంట్ డైరెక్ట్లీ ఇన్ టు అవర్ పాకెట్. ఓకేనా. సో ఇప్పుడు మేబీ మీరు బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇస్ లైక్ ఎండ్ క్లయింట్ అనుకోండి, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇస్ లైక్ ఎండ్ క్లయింట్ అనుకోండి. అండ్ మేబీ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ సో సంథింగ్ లైక్ టీసీఎస్ వాళ్ళకి అసైన్ చేస్తారు అని అనుకుందాం. సో టీసీఎస్ వాళ్ళు మేబీ వాళ్ళే హైర్ చేసుకోవచ్చు, ఆర్ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు వాళ్ళే
రిసోర్స్ ని హైర్ చేసుకోవచ్చు. టీసీఎస్ వాళ్ళు హైర్ చేసుకుని ఇక్కడ వర్క్ చేయొచ్చు. టీసీఎస్ వాళ్ళు వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి అక్కడ హైర్ చేసుకోవచ్చు. డిపెండ్స్ అన్నమాట. సో ఇక్కడ ఎండ్ క్లయింట్ ఈజ్ రెడీ టు పే $120 per hour ఇఫ్ హీస్ అట్ హిస్ లొకేషన్. ఓకే, వాడు ఇక్కడ జాయిన్ అయ్యాడా ఆర్ ఇక్కడి నుంచి వెళ్తున్నాడా ఇక్కడి నుంచి వెళ్తున్నాడా అని మ్యాటర్ కాదు. ఓకే, క్లయింట్ ఈస్ రెడీ టు పే సో అండ్ సో అమౌంట్. బట్ ఈ అమౌంట్ అంతా డైరెక్ట్ ఇక్కడున్న ఎంప్లాయీకి పాకెట్లోకి రాదు. సో మేబీ టీసీఎస్ నుంచి వెళ్తే టీసీఎస్ వాళ్ళకి పే చేస్తారు. టీసీఎస్ వాళ్ళు ఏం చేస్తారు? టీసీఎస్ దే విల్ నాట్ టాక్ ఎనీథింగ్ అబౌట్ లైక్ అవర్లీ బేసిస్. దే విల్ టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాకేజ్. సో యువర్ ప్యాకేజ్ ఇస్ 20 lakh or 25 lakhs. సో ఆ ఇయర్ మొత్తానికి 20 lakh అంతే. ఇన్ బిట్వీన్ వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్స్ యూ గెట్ యూ హ్యావ్ టు వర్క్. సాటర్డేస్ రమ్మంటే యూ హ్యావ్ టు కమిట్. సో సండేస్ రమ్మంటే యూ హ్యావ్ టు కమిట్. కైండ్ ఆఫ్ ప్యాకేజ్ లాగా డిస్కస్ చేస్తారు కాంట్రాక్ట్ పీరియడ్. బట్ ఇక్కడ క్లయింట్ వైజ్ అలా ఉండదు. దే విల్ బి పేయింగ్ ఎవ్రీథింగ్ ఆన్ అవర్లీ బేసిస్. సో ఈ ప్రోటోకాల్లో కనుక మీరు వెళ్ళగలిగితే సో నో డౌట్ శాలరీస్ మొత్తం మీ పాకెట్లోకి వస్తే చాలా హ్యూజ్ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడికి రీచ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ స్లైడ్ టుమారో అండ్ సంథింగ్ అబౌట్ లైక్ కాంపిటేటర్స్ అండ్ ఈవెన్ సర్టిఫికేషన్స్ గురించి కూడా డిస్కస్ చేయాలి. సో ఇట్ విల్ టేక్ 15 to 20 minutes time. I'll talk about this topic. So clear, right, everyone? Oh, yes, it's everything is Yes, sir. clear for me. Yes, sir. My side. Okay. And today whoever has joined new, maybe నిన్న జాయిన్ అయిన వాళ్ళైతే ఓకే. సో టుడే ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో సో రిక్వెస్టింగ్ యూ టు డ్రాప్ అండ్ మెసేజ్ ఆన్ దిస్ నెంబర్. ఓకే, సో జాయిన్ టుడేస్ డెమో నిన్నటి పెట్టిన వాళ్ళు అవసరం లేదు. ఓకే, సో వాళ్ళకి రికార్డింగ్ ఎస్టర్డే రికార్డింగ్ అండ్ టుడేస్ రికార్డింగ్ వస్తుంది. ఓకే, సో టుమారో ఆల్సో ప్లీజ్ జాయిన్ ఎవ్రీవన్ విత్ ద సేమ్ మీటింగ్ లింక్ అండ్ ఆఫ్లైన్ వాళ్ళు ప్లీజ్ కమ్ ఇన్ టైం. ఓకే, Okay, thank you, Chandra. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, Chandra, sir. థ్యాంక్ యూ. Thank you, Chandra.